శ్రీమతి శోభా మీనాక్షి. సరం. హరినారాయణ 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 భజరే. హరినారాయణ 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 భజరే. హరినారాయణ 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 భజరే. హరినారాయణ 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 భజరే. శ్యామ సుందర మదన గోపాల శ్యామ సుందర మదన గోపాల సచిదానంద సాయి నారాయణ సచిదానంద సాయి నారాయణ గోపాలన గోపి గోపాలన గోపి గోపాలన భజరే. గోపాలన గోపి గోపాలన గోపి గోపాలన భజరే. నారాయణ హరినారాయణ హరినారాయణ భజరే. హరినారాయణ 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 భజరే. హరినారాయణ 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 భజరే. నారాయణ హరినారాయణ హరినారాయణ భజరే. శ్యామ సుందర మదన గోపాల సచిదానంద సాయి నారాయణ గోపాలన గోపి గోపాలన గోపి గోపాలన భజరే. నారాయణ హరినారాయణ హరినారాయణ భజరే. నారాయణ హరినారాయణ హరినారాయణ భజరే. హరినారాయణ 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 భజరే. శ్రీదేవి పాడు. సేమ్ భజన్. సేమ్ భజన్ గురుజీ. ఓకే. హరినారాయణ 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 భజరే. హరినారాయణ 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 భజరే. హరినారాయణ 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 భజరే. శ్యామ సుందర మదన గోపాల సచ్చిదానంద సాయి గోపాల హరినారాయణ 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 భజరే. హరినారాయణ 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 భజరే. హరినారాయణ 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 భజరే. హరినారాయణ 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 భజరే. సాయిరామ్ సార్. శ్రీమతి పద్మా భయానా.
సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. గట్టిగా మన చెవులు వినపట్లో. ఓం శ్రీ సాయిరామ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సకల చరాచర సృష్టికి మూలకారకుడు, నిర్గుణ పరబ్రహ్మ సాకార రూపుడై భువిపై కలియుగంలో అవతరించిన మన బంగారు తండ్రికి హృదయపూర్వక పాదాభివందనములు, ధన్యవాదములు తెలుపుకుంటూ జ్ఞాపకాల పందిరి గ్రంథ పఠనలో అనుగ్రహించిన స్వామికి అవకాశం ఇచ్చిన ఏఎస్పి అధినేత అయిన మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు హృదయపూర్వక పాదాభివందనములు, ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. సాయి ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక సాయిరాం. ఈరోజు జ్ఞాపకాల పందిరిలో 18వ అధ్యాయం 125 పేజ్ నంబర్. ఒరిస్సా. చల్లని గాలి, ఇంకా తెల్లవారలేదు. ఎదురుగా చాలా పెద్దదైన సరస్సు. ఎక్కడి నుండో పక్షులు బారులు తీరి ఎగురుతూ వచ్చి ముచ్చటగా వాలాయి. ఉదయభానుని కిరణాలు నీటిపై మిలమిలా మెరిసిపోతున్నాయి. రైల్లో ప్రయాణిస్తూ కిటికీలోంచి చూస్తుంటే ఎంతో రమణీయంగా ఉంది ఆ దృశ్యం. కోనార్క్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తూ ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ చేరుతున్న సమయంలో మనల్ని మైమరిపించే ప్రకృతి శోభ అది. చిలకా సరస్సుగా పిలువబడేది మన తలను పక్కకి కూడా తిప్పనీయదు. నేటి ఒడిషా నాటి ఒరిస్సాకు నేను చేరుకున్న ఘట్టమది. శ్రీ బ్రహ్మానంద పాండా గారు రాష్ట్ర సంస్థల అధ్యక్షులు ఆనాడు. రాష్ట్ర సమావేశాలకు నన్ను ఆహ్వానించారు. 35 సంవత్సరముల నాటి మాట ఇది. మంచి వక్తగా, రచయితిగా, రాజనీతిజ్ఞులుగా రాష్ట్రమంతటా గౌరవాభిమానాలు చూరగొన్నవారు శ్రీ బ్రహ్మానందజీ. ఒడిషాలో రాయగడ సమావేశాలకు, తాల్చేర్ డెంకనాల్ సమావేశాలకు భువనేశ్వర్ ఆడిటోరియంలో ప్రసంగించటానికి బ్రహ్మానందజీ నన్ను ఆహ్వానించారు. ఆ తరువాత చాలా ఊళ్ళల్లో తిరిగి ప్రసంగించటం జరిగింది. జైపూర్లో సత్యం బస్సు కండక్టర్ అనుకుంటాను. ప్రసంగిస్తుండగా వేదిక పైకి వచ్చి, సార్, మీరు ప్రయాణించే బస్సు మనదే. నేను డ్యూటీ మార్చుకుని వస్తున్నాను. ఏం పర్వాలేదు, ఇంకాసేపు ప్రసంగించండి అని నా చెవిలో రహస్యంగా ఊదాడు. జైపూర్లో చాలా మంది తెలుగువారున్నారు. శ్రీ తమ్మా జగన్నాథం గారు ఒరిస్సాలో జైపూర్ వాస్తవ్యులు. మన సంస్థల జోనల్ కన్వీనర్. వారు స్వయంగా వచ్చి రాయగడ సమావేశాలకు ముందుగా కొరాపుట్ జిల్లా అంతటా నన్ను త్రిప్పారు. మొదట లక్ష్మీపురం వెళ్ళాం. అది ఆనాటి మంత్రి శ్రీ లుకలాపు లక్ష్మణదాసు గారి స్వగ్రామం. మందిరంలో విగ్రహాలను చూశాను. మల్కన్గిరి, సునాబేడ, కోరాపుట్, జైపూర్లలో ప్రసంగించి రాయగడ సమావేశాలకు చేరుకున్నాం. తమ్మా జగన్నాథం గారు వీర వైష్ణవ భక్తులు అనవచ్చు. కారు ఇంజన్ స్టార్ట్ చేస్తూ, ఓంకారం వినపడుతోందా అని అడిగితే నేనేం చెప్పను? ఎదురుగా పడగెత్తి తోకపై లేచిన నాగుపామును సాయిరాం నామంతో తోక ముడిచేలా చేసిన ఆయన భక్తిని అంచనా వేయగలమా? బరంపురం మందిర ప్రారంభోత్సవం, బాబావారి ఆశీస్సులు అన్నిటితో నేను చేశాను. ఉపన్యాసమిస్తూ, ప్రారంభించేది స్వామే కాని మనం కాదు. నాకిప్పుడు భగవాన్ బాబావారు ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తున్నది అన్నాను. ఏమైందనుకున్నారు? స్వామి నిలువెత్తు చిత్రపటానికి అలంకరించిన పెద్ద పూలదండ ఊగిసలాడి జారి కింద పడింది. ఇంకా చూడండి, భక్తుల ఆనందం వర్ణనాతీతం. కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి.
శ్రీ ప్రహ్లాద పట్నాయక్ గారు ట్రస్ట్ కన్వీనర్గా ఒరిస్సా గవర్నమెంట్లో సెక్రటరీగా ఉండేవారు. మీటింగ్ అయిన తర్వాత బ్రహ్మానంద పాండా గారు నన్ను పిలిచి, బాబూ, నీకు మా వాళ్ళు చాలా శ్రమ ఇచ్చారు. నీకేమన్నా ఇబ్బంది కలిగితే స్వామి మమ్మల్ని క్షమించరు. అందుకని తప్పక నీకు ఈ రాత్రి విశ్రాంతి అవసరం. తప్తపాని అన్న చోట విడిది ఏర్పాటు చేశాం. నిన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు అంటూ భోజనానంతరం నన్ను ప్రహ్లాద్ పట్నాయక్ గారితో పంపించారు. ఒక ఎత్తైన కొండ మీద చాలా అందంగా గెస్ట్ హౌస్ కట్టినారు. తప్తాపాని అంటే హాట్ స్ప్రింగ్స్ అని అర్థం. ఆ గెస్ట్ హౌస్ లోని 2 ఇంజనీర్లు బాబా భక్తులే. స్వామి శివానంద, ఇందిరాగాంధీ వంటి ప్రముఖులు అక్కడ గడిపారంట. నాకనిపిస్తుంది నిరంతరం ఇదంతా బాబాదయ్యే కదా. ఎక్కడి నేను? ఈ సత్కారం ఎక్కడిది? ఈ హోదా ఎక్కడిది? సమాధానం బాబా వారి మాటల్లో చెప్పాలంటే 1 ప్రక్కన 0కు అప్పు విలువ. అలాగే హీరోగా 1 అంకె ఉంటే ప్రక్కన జీరోలెన్ని ఉన్నా విలువ ఉంటుంది, పెరుగుతుంది. మనం జీరోలం, స్వామి ఒక్కరే హీరో. ఒరిస్సా సత్యసాయి సంస్థల యంత్రాంగం అత్యంత సమర్థవంతం. అసమానమని చెప్పవచ్చు. ఏ రాష్ట్ర ప్రభుత్వ సెక్రటేరియట్ కూడా ఒరిస్సా సాయి సంస్థల యాజమాన్య వ్యవహార శైలి ముందు లాభం లేదనిపిస్తుంది. జెట్నీ, కుర్ధా రోడ్ వాస్తవ్యుడు శ్రీ సుబ్బారావు గారు సెక్రటరీగా ఉండేవారు. పెద్ద ట్రంకులో రికార్డులన్నీ పేర్చుకుని వాటి మధ్య కూర్చునేవారు. ఒక పెద్ద బోర్డు పైన సంస్థల విభాగాలన్నీ రాశారు. ఆ బోర్డు పైన ఎడమ ప్రక్కన జిల్లాలు, టౌన్లు పేర్లు రాసి కుడి పక్కన అడ్డగీతలు, నిలువు గీతలతో ఏర్పరిచిన గళ్లల్లో ఎక్కడెక్కడి నుంచి సేవా కార్యక్రమాల నివేదికలు వచ్చాయో అక్కడ రైట్, రాని చోట రాంగ్ గుర్తులు వేసి ఉంటాయి. ఆఫీస్కి వెళ్ళగానే ప్రతి కార్యకర్తకి తన జాతకం తెలిసిపోతుంది. ఎన్ని బాల వికాస సెంటర్లున్నాయి, 1, 2, 3 గ్రూపుల్లో ఎంతెంత మంది, స్టడీ సర్కిల్స్ ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు, వాటిలో ఎంతమంది పాల్గొంటున్నారు, సేవా విభాగంలో శిక్షణ పొందని యువజనుల సంఖ్య, ఊరూరా జరుగుతున్న సేవా కార్యక్రమాల వివరాలు తెలిపే రికార్డులు సిద్ధంగా ఉన్నాయి. ఏ జిల్లా అయినా కానివ్వండి, మారుమూల భజన మండలి అయినా దానికి సంబంధించిన రికార్డు రెడీగా ఉంటుంది. నేను చూసి నేర్చుకుంది ఇక్కడే. ఆ ప్రకారమే నేను రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశాను. అక్కడ కార్యకర్తల చర్చలు, సమావేశాలు కేవలం ఒక నిమిషం. నేను ఆదిలాబాద్ జిల్లాలో ఐ వర్క్డ్ ఫర్ 4 years అండి. ఐ వర్క్ ఫర్ 4.5 years యాజ్ జిల్లా బాల వికాస్ ఇన్ఛార్జ్ ఫ్రమ్ ద డివైన్ డేట్ ఆఫ్ 1/1/2000. 1/1/2000 అంటే చాలా మంది పండగ చేసుకున్నారు. ఒకరికి పండగ అయితే కంప్యూటర్ వాళ్ళకి ఇబ్బంది అయింది. అప్పటిదాకా మేము డబుల్ డిజిట్ పెట్టేవారు కంప్యూటర్కి, 99. ఇప్పుడు 200 అంటే అది వేరు. అప్పుడు 2000 నేను బాల వికాస్గా చేసినప్పుడు పద్మ ఒక మారుమూల భజన మండలి నుంచి ఇప్పుడు గుడ్డిగా లెక్క, ఇప్పుడు అంతా గుడ్డి లెక్కలే. పాత రిపోర్ట్లు చూసి వేసేసుకుంటారు. చాలా మంది చేసే పని అది. ఈయనలాగా ఎవరు చేస్తాడు? ఆయనకంటే అదే పని. ఇప్పుడు నాకు నేను అలా చేసేవాడిని కాదు. ప్రతి సమితికి వెళ్ళేవాడిని, ప్రతి భజన మండలికి వెళ్ళేవాడిని. ప్రతి భజన మండలిలో నాకు వచ్చేటప్పటికి 100-150 ఉన్న బాల వికాస్ పిల్లల్ని 1200కి తీసుకెళ్లాను. 36 మంది గురువులు. ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా అంతమంది పార్టిసిపేట్ చేయాలి. శశిబాల గారు ఆశ్చర్యపోయారు. ఆదిలాబాద్ అంటే మేము గోల్డ్స్ అనమాట. మేము గిరిజనులు, ట్రైబల్స్, మాకేం తెలియదు. నో కల్చర్, మాకు సంస్కృతి సంప్రదాయాలు తెలియవంటారు మమ్మల్ని. ఒక మారుమూల భజన మండలి నుంచి ఇంటీరియర్ ప్లేస్ బట్ టోటల్లీ నక్సలైట్ ప్లేస్ నుంచి ఆ రోజుల్లో ఐ పెయిడ్ 250 రూపీస్ ఫర్ ఆటో అమ్మ. సాయిరామ్ సార్.
అక్కడ కార్యకర్తల చర్చలు, సమావేశాలు కేవలం మన సంస్థల లక్ష్యాలు, మార్గాలు, విధి విధానాలు, సమీక్ష వివరాలపైనే ఉంటాయి. ఒకవేళ ఎవరైనా అత్యుత్సాహంతో స్వగతం, స్వానుభవాల గురించి మాట్లాడితే శ్రీ ద్వారకా మోహన్ మిశ్రా గంట కొట్టి చర్చనీయాంశం గురించే ప్రస్తావించమని, సమయం పాటించమని హెచ్చరించేవారు. అందువల్ల చర్చాగోష్ఠులు, సమావేశాలు సంస్థల లక్ష్యాలపై కేంద్రీకృతమై సత్ఫలితాలను సాధించేవి. గ్రామ సేవలలో ప్రత్యక్షంగా పాల్గొన్నవారు చక్కగా వివరిస్తారు. ఎక్కడా అరుపులు, కేకలు, పరుష పదజాలం, ఆధిపత్య ధోరణి, పెత్తనం చెలాయించటం మచ్చుకైనా కనపడవు. ప్రతి ఒక్కరిలో ప్రశాంతత, పరస్పర గౌరవం, వినయం తొణికిసలాడతాయి. సంస్థలు పెట్టింది వీటి కొరకే. పదవులు, అజమాయిషీ, స్వలాభాల కోసం కాదు. దేశంలో అక్షరాస్యత తక్కువై, జీవన ప్రమాణాలు క్షీణించి, ఆర్థిక స్తోమత అంతంత మాత్రమై వెనుకబడిన రాష్ట్రంగా పేరు మోసిన ఒరిస్సా నేడు సత్యసాయి సంస్థలలో జాతీయ స్థాయిలో ప్రత్యేకతను సంతరించుకుని బాబావారి ప్రశంసలను అందుకున్నది. ఈనాడు పత్యాత్రలు నిర్వహించే స్థాయికి చేరుకుంది. పూరీ వెళ్ళాను. జగన్నాథ రథయాత్రలో ఏ కొద్దిగా పాల్గొన్నా అదృష్టం అనుకుంటారు. ఒరియా వాళ్ళు బాబావారి రథాన్ని లాగటంలో కూడా అదే భక్తిభావం. భువనేశ్వర్ కూడా వెళ్ళాను. ఇంజనీరు శ్రీ రాఘవరావు ట్రస్ట్కు సహాయం చేసేవారు. సుభద్ర గారు రాష్ట్ర బాల వికాస్ కన్వీనర్. గోపాలరావు గారు ఒరియా సనాతన సారథి ప్రచురణలో పనిచేసేవారు. డాక్టర్ బిఎన్ రావు గారు ఉత్కల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, మంచి కార్యకర్త, రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేశారు. డ్రగ్ కంట్రోలర్ శ్రీ పాణి గారు స్టేట్ సేవాదళ్ కన్వీనర్ గా ఉండేవారు. మానవతా విలువలు జోడించి పాఠ్యాంశాలను బోధించే పాఠశాలను బుర్లాలో కరుణా కపానీ గారు ఏనాడో ప్రారంభించారు. భువనేశ్వర్లో ఎయిర్పోర్టుకు దగ్గరగా శ్రీ సత్యసాయి మహిళా కళాశాల ఉంది. ఒరియా భక్తులందరూ రైలు ఎక్కిన దగ్గర నుంచి ప్రశాంతి నిలయం స్టేషన్ చేరేదాకా సుమారు 2 రోజుల ప్రయాణం అంతా భజనలు చేస్తారు. ఎక్కువ సంఖ్యలో వస్తారు. ప్రతి కంపార్ట్మెంట్లోనూ ఒరిస్సా సాయి భక్తులుంటారు. రైలంతా సంకీర్తనతో మారుమోగిపోతుంది. అందుకే కాబోలు పూర్వం విశాఖపట్నం దాకా వెళ్లే ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఇప్పుడు భువనేశ్వర్ దాకా వెళుతోంది. ఈ రద్దీకి రిజర్వేషన్లు కష్టమైపోయాయి. శ్రీ సత్యసాయి జాతీయ, అంతర్జాతీయ సమావేశాలన్నింటిలోనూ ఒరిస్సా సేవాదళ పాత్ర ప్రముఖమైనది. జన్మదినోత్సవ వేడుకలతో పాటు వారం 10 రోజుల ఉచిత అల్పాహార భోజన వినియోగం లక్షలాది భక్తులకు జరిపిన మరునాటికల్లా ప్రశాంతి నిలయం ఎంతో పరిశుభ్రంగా ఉంటుంది. రోడ్లు, టాయిలెట్లు, స్నానాల గదులు చాలా నీటిగా ఉండటానికి ఒరిస్సా సేవాదళ సభ్యులే కారణం. అనుక్షణం సేవాశక్తి కలిగి శ్రమ కోర్చి కష్టసాధ్యమైన సేవలందించే ఒరిస్సా సంస్థలకు జేజేలు పలకాలి. వారి నుండి నేర్చుకోవలసింది చాలా ఉంది. భగవాన్ బాబావారు కూడా ఆ సేవా తత్పరులను ప్రత్యేకంగా చూసేవారు. దుస్తులనిచ్చి, చార్జీలనిచ్చి, ప్రసాదాలు, ఫోటోలు ప్రసాదించి, పాద నమస్కారములు అనుగ్రహించి మహదానందంతో పంపేవారు. అవ్యాజ కరుణామూర్తి. కారులో గోకులం వైపుగా వెళుతూ మార్గమధ్యంలో నన్ను చూసి, అదిగో కస్తూరి, నీ శిష్యుడు వెళ్తున్నాడు, ఈ బ్యాడ్జి ఇవ్వు అన్నమాట బాబావారి కరుణ కాక మరేమిటి.
ఇప్పుడు కాదు, 2-3 రోజులాగు. జనం బాగా వస్తారు. అప్పుడు మాట్లాడుదువు గాని అని దసరాలో బాబావారన్న మాటలు నాకీ జన్మలో మరుపుకు వస్తాయా? నడువ్వద్దు. నా కారులో కూర్చో. ఆపరేషన్ అయ్యాక స్ట్రెయిన్ కాకూడదు అంటూ బృందావనంలో కారు ఆపి నన్నెక్కించుకున్న నా సాయి ఆనందదాయి అవ్యాజ కరుణామూర్తియే కదా! అంతులేదు ప్రేమకి. పూర్ణచంద్ర పైభాగాన క్రింద కొన్ని మార్పులు చేసి స్వామికి వసతి ఏర్పరిచిన సందర్భంలో మంత్రులు, వైస్ ఛాన్సలర్లు ఉన్నారు. నన్ను పట్టించుకోలేదని నాకు బాధననిపించింది. అరగంటలో నాకు కబురు పంపి, "చుప్పనాతి, నిన్ను పిలవలేదనుకుంటున్నావు కదూ! రా, రా" అని చిరునవ్వులు చిందించిన చిన్మయ సాయి ప్రేమ వాత్సల్యములను మరువగలనా? బాగుందా? నేను బెంగుళూరులో ఉండగా ఈ మార్పులన్నీ చేసినారు. నాకు ఇవన్నీ అక్కర్లేదు అంటూ అక్కడ ఇటలీ స్వీట్స్ ప్రసాదం ఉంది, తీసుకో అని నా స్వామి అంటే, నాకెందుకు స్వామి, మీ దివ్య హస్తాలతో ఇస్తేనే ప్రసాదం, లేకపోతే నాకెందుకు అని నేనంటే లేచి నడచి టేబుల్ దగ్గరికి వచ్చి తమ అమృత హస్తాలతో ప్రసాదాన్నిచ్చిన సాయి అభీష్ట ప్రదాయి. పర్తి నుండి బెంగుళూరు స్వామితో వారి కారులో ప్రయాణం. బయలుదేరిన 15 నిమిషాలకు ఒక టవలు తమ ఒడిపై పరుచుకుని ఒక స్టీలు బరిని తెరిచి పేపర్ ప్లేట్లపై టిఫిన్లు సర్ది మమ్మల్ని తినమన్న సాయిమాత సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరి. మరో అరగంటకు మళ్ళీ అదే కార్యక్రమం. ఈ మాటు స్వీట్లు. మళ్ళీ అరగంట అయ్యాక ఈసారి జంతికలు వగైరా. ప్రతి అరగంటకు వారు రకరకాల తినుబండారాలు మాకు పెట్టడమే కాని వారు దేనిని కూడా రుచి చూడలేదు. ఏమి తిను, తప్పేమి, అంతగా అయితే రాత్రి భోజనం మానేద్దువులే అన్న బాబాకు మించిన ప్రాణమిత్రుడు ఎవరు? కొత్త సూటు కదా అని ఏదో రంగుది వేసుకుంటే, ఏమి డిఎంకే కలర్ వేసినావే అన్న హాస్యోక్తి మరువగలనా? భోజన సమయంలో ఆవకాయ కలుపుతుంటే గమనించి నాపై అరనవ్వు అననా, ఎగతాళి నవ్వు అననా, నాకు తెలుసులే అంటున్న అంగీకార నవ్వు అననా? చిందించిన స్వామిని చూడాలి కానీ చెప్పనలవి కాదు. ఓసారి పాద నమస్కారం చేసుకుంటుంటే బెల్ట్ పెట్టుకోలేదేమి, జాగ్రత్త అన్న హాస్య చతురులు మన బంగారు తండ్రి. మేము సేఫ్, బాబా దయ. అది అర్ధరాత్రి సమయం. బస్సులో అందరూ నిద్రావస్థలో ఉన్నారు. ఈలోగా ఫెళ్ళున పెద్ద శబ్దం వినపడింది. ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. తీరా చూస్తే ఏముంది, ఎదురుగా ఉన్న బస్సు మేము ఉన్న బస్సులోకి దూసుకుని వచ్చింది. అందువల్లే అంత పెద్ద శబ్దం అని గ్రహించాం. డ్రైవర్ బాగా గాయపడ్డాడు. ఆ బస్సులోనే ముందు వరుసలో డాక్టర్ భాస్కర్ రావు గారు, శ్రీ కుటుంబరావు గారు కూడా కూర్చున్నారు. అంతా చీకటి. కాస్త తెప్పరిల్లాక తెలిసింది ఈ ప్రమాదం జరిగింది బనగానపల్లిలో అని. ఆ రోజుల్లో మచిలీపట్నం, పుటపర్తిల మధ్య ఒకే ఒక్క బస్సు ఉండేది. 19 గంటల ప్రయాణం. ఈనాడైతే 19 గంటల్లో లండన్ వెళ్ళి రావచ్చు. అర్ధరాత్రి మీలో ఎవరైనా బస్సులో ప్రయాణం చేశారా? ఎనీబడి? నేను చేశాను. నేను చేశాను. పుట్టపర్తి చాలా భయంకరం అమ్మా, నరకం, హెల్ అనమాట. హెల్ నరకం. నరకం అంటే ఎక్కడ అక్కర్లేదు, ఆ బస్ ఎక్కితే చాలు. ఈనాడైతే 19 గంటల్లో లండన్ వెళ్ళి రావచ్చు. అర్ధరాత్రి జరిగిన బస్సు ప్రమాదం అది. గుంటూరులో బస్సు ఎక్కి
మా ఆవిడని కిటికీ దగ్గర కూర్చోమని చెప్పి ప్రక్కన నేను కూర్చున్నాను. ఇంత పెద్ద శబ్దంతో అద్దాలు పగిలిపోవటంతో జనం బెదిరిపోయారు. ఒకరినొకరు చూసుకుంటున్నారు. నా కళ్ళల్లో గాజు ముక్కలు పడ్డాయి. మంటగా ఉంది. కనుగుడ్డు గరగరమంటున్నట్లుంది. అంది నా భార్య. ఏం చెయ్యను? ఏం చెయ్యగలం? కాస్త తెల్లవారుతుండగా ఆర్టీసీ అధికారుల రాక, పోలీసుల వాకబులు వగైరా జరిగిపోయాయి. ప్రమాదంలో ఉన్నవారిని ఆస్పత్రికి తరలించారు. మొత్తానికి బ్రతుకు జీవుడా అనుకుంటూ సాయంకాలం భజన సమయానికి మిగిలిన వాళ్ళం ప్రశాంతి నిలయానికి చేరుకున్నాం. ముఖద్వారం వద్ద బ్యాడ్జీలు వేసుకున్న వాలంటీర్లు మా కోసం నిరీక్షిస్తున్నారు. కంగారుగా కారులో జనరల్ ఆసుపత్రికి తరలించారు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి భజనలో స్వామికి విన్నవించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. అంతరంగ సాయి, అంతరంగ సాయి, అనాథనాథ సాయి, దీనబంధు సాయి, కరుణ సింధు సాయి అన్న కీర్తనకు నిదర్శనమా అన్నట్లు భగవాన్ నా వైపు బడిగా నడుచుకుంటూ వచ్చారు. ఏమీ లేదు, భయపడకు. ఆమె కళ్ళకు ఏమీ కాలేదు. గాజు ముక్కలు ఏమీ లేవు. ఆస్పత్రిలో చెక్ చేసి మందేసి బ్యాండేజ్ కట్టి పంపించారు. ఆమె భజనలో కూర్చుంది అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. నేను నోరు విప్పకుండా స్వామి అన్ని వివరాలు చెప్తుంటే మనం చెప్పాలనుకోవటం మన భ్రమ కాని వారికి తెలియనిదేముంది? విన్నవించవలసిన అవసరం ఏముంది? ముందే వారు ఆదేశాలు ఇవ్వటం, ఆసుపత్రిలో చికిత్స చేయించటం క్షణాల్లో జరిగిపోయింది. సర్వకర్మ సాక్షిభూతులైన స్వామి జగత్రక్షకులు. మంగళహారతి తరువాత ఆకస్మికంగా నన్ను పిలిచి ఇంటర్వ్యూ రూమ్లో ఐ డ్రాప్స్ ఇచ్చి ఆమెను కంట్లో వేసుకోమను, అంతా బాగుంటుంది అన్నారు. బాబా వారు ఔషధాన్ని సృష్టించటం నేను చూడటం ఇది ప్రథమం. తరువాతి కాలంలో తిరుపతి వాస్తవ్యులు ప్రొఫెసర్ రఘునాథాచార్యుల వారికి భగవాన్ క్యాప్సిల్స్ సృష్టించి ఇచ్చారని నాకు ఆయన చెప్పారు. సత్యం శివం సుందరం సంపుటాలలో భగవాన్ కలలో ఆపరేషన్ చేసి వ్యాధుల నివారణ గావించిన వైనం చదివితే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఆపరేషన్ చేసింది కలలో అయితే మేల్కొన్న తర్వాత బ్యాండేజీ, దూది వగేరాలు పక్క పైన కనిపించటం మీరు చదివే ఉంటారు. టీవీ సీరియల్ చిన్న చమత్కారాన్ని మీతో పంచుకోవాలనుంది. కాలక్షేపం కోసం టీవీ సీరియల్స్ చూడటం అలవాటైన రోజులవి. దాదాపు 20 సంవత్సరాల క్రిందటం మాట ఇది. నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. ఈటీవీ ప్రసారంలో గుప్పడి మనసుల సీరియల్ కాబోలు. అందులో ఒక ఘట్టం నాకు నచ్చింది. బాబా వారికి తప్పక చెప్పాలనుకున్నాను. అవకాశం రానే వచ్చింది. స్వామి, టీవీ సీరియల్లో స్వామి చమత్కారాలు గమనించాను. అందులో కథానాయిక బొంబాయిలో అద్దె ఇంటి కోసం తంటాలు పడుతోంది. బొంబాయిలో డబ్బు దొరుకుతుంది, కానీ నిలువ నీడ దొరకదు. అలాంటి సందర్భంలో తిరిగి తిరిగి కథానాయిక ఒక గృహ యజమాని జోషి గారింటికి వస్తుంది. వారింట్లో బాబా వారి నిలువెత్తు పటాలు చూసి స్వామి భజన పాట అందుకుంటుంది. పడక కుర్చీలో కూర్చున్న పెద్దాయన కళ్ళజోడు సవరించుకుంటూ, సాయిరాం, అమ్మా ఏం కావాలి అని అడుగుతారు. సాయిరాం సార్, అద్దెకి ఇల్లు కావాలండి అంటుంది ఈమె. బాబా వారి దయ వల్ల నీవిక్కడికి వచ్చావు. హాయిగా ఆ పోర్షన్లో ఉండు. నీ ఇష్టం వచ్చినంత ఇవ్వు చాలు అంటారు జోషి గారు. ఇదంతా తీరిగ్గా విని నవ్వుకుంటూ ఒక చురక అంటినట్లు అన్నారు స్వామి, అంటిస్తున్నట్లు అన్నారు స్వామి. నువ్వు టీవీ సీరియల్స్ చూస్తున్నావన్నమాట. వేస్ట్ ఆఫ్ టైం. ఇది తలుచుకుంటూ నాలో నేను నవ్వు. ఈటీవీలో అంతరంగ సీరియల్ ఎవరిని చూసారా?
ఒక నేను చూశాను మామయ్య గారు. నేను నేను చూశాను కూడా అనుకుంటే చూసాను. ఆ, నేను చూశాను అందుకని ఉత్తగా నేను చూశాను. ఇది తలుచుకుంటూ నాలో నేను నవ్వుకుంటూ ఉంటాను. కృష్ణ సారథ్యం. మహాభారత యుద్ధ సమయంలో కృష్ణ పరమాత్మ సహాయాన్ని అర్థించడానికి అర్జున, దుర్యోధనులు ఇద్దరూ వెళ్లారు. అర్జునుడు పాదముల దగ్గర, దుర్యోధనుడు శిరస్సు దగ్గర ఆసీనులైనారు. వారిద్దరితో కృష్ణ భగవానుని సంభాషణ చాతుర్యం వ్యవహరించిన తీరు అందరికీ విదితమే. ఇందుకీ చెప్పవచ్చేది ఏమిటంటే, ఇంచుమించు ఇలాంటి సన్నివేశమే నాకు ఎదురైంది. హితమిద్ధంగా తేల్చుకోలేని పరిస్థితి. ఒకవైపున రమ్మని పిలుపు, వేరొక వైపు సందిగ్ధంలో నేను. భగవాన్ ఈ వ్యవహారాన్ని ఎంత చాతుర్యముతో, ఎంత సున్నితంగా పరిష్కరించారో తలుచుకుంటే భలేగా ఉంటుంది. స్వామి, నువ్వు ముమ్మాటికి కృష్ణుడివే అనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఎమ్మెల్యేగా ఉన్నవారికి ముఖ్యమంత్రి కావాలని ఆశ ఉంటుంది. రెవెన్యూ ఉద్యోగికి ఒకసారి ఆగమ్మా. ముమ్మాటికి కృష్ణుడివే. ఇది పుట్టపర్తిలో ఒక సన్నివేశం జరిగింది ప్రాక్టికల్ గా. ఎవరన్నా చూసారా? చెప్తారా? ఎవరికన్నా గుర్తుందా? గుంటూరు జిల్లా వాళ్ళు మొత్తం ఆభరణాలు పట్టుకొచ్చారు. స్వామికి కిరీటము, ఫ్లూటు. నారాయణరావు గారు గురించి మొన్నే నేను అనుకున్నాను. మొత్తం ఆ స్వామికి కావాల్సిన ఆభరణాలని పట్టుకొచ్చారనమాట. హంసతూలిక తల్పము, వాహనము, అద్భుతం అనమాట ఆ రోజు. ఫ్యాంటాస్టిక్. రాజకీయ రంగంలో ఎమ్మెల్యేగా ఉన్నవారికి ముఖ్యమంత్రి కావాలని ఆశ ఉంటుంది. రెవెన్యూ ఉద్యోగికి కలెక్టర్ అవ్వాలనిపిస్తుంది. సహజమే కదా. మరి కాలేజీలో అధ్యాపకుడిగా ఉన్నవాడికి ప్రిన్సిపల్ కావాలని ఉండదా? గుంటూరు ఏసీ కాలేజ్లో ఉండగా నాకు ఈ ఆశ పుట్టింది. పైగా దీనికి తోడు తరచుగా పుట్టపర్తికి వస్తూ పోతూ ఉండటంతో స్వామి కాలేజీ వంటి దానిని తీర్చిదిద్దాలని కలలు కనేవాడిని. ఆ సమయంలో మా గుంటూరు దగ్గర గ్రామం తాటికొండలో ఒక కాలేజీకి ప్రిన్సిపల్ గా రమ్మన్నారు. కార్యవర్గం వారు బాబా భక్తులు అవటమే కారణం. నాకంటే అధికులు లేక కాదు, కొత్తగా వెలిసిన సంస్థ అది. సైరమ్స్. ఏం కావాలి భాస్కర్ రావు నీకు? వాట్ యు వాంట్? వాట్ యు వాంట్ భాస్కర్ రావు? వాట్ యు వాంట్? యు ఆర్ కమింగ్ లేట్ అండ్ డిస్టర్బింగ్ ద సత్సంగా. డోంట్ కమ్ లేట్ ప్లీజ్. ఆ సమయంలో మా గుంటూరు దగ్గర గ్రామం తాటికొండలో ఒక కాలేజీకి ప్రిన్సిపల్ గా రమ్మన్నారు. కార్యవర్గం వారు బాబా భక్తులు అవటమే కారణం. నాకంటే అధికులు లేక కాదు, కొత్తగా వెలిసిన సంస్థ అది. భవనాలు, సిబ్బంది ఇంకా పూర్తిగా సమకూరలేదు. ఇంటర్వ్యూకి వెళ్ళాను. భేష్ అన్నారు. నువ్వే మా ప్రిన్సిపల్ అని అన్నారు. కార్యవర్గ పెద్దలు శ్రీ గోగినేని కనకయ్య గారు బాబా వారి భక్తులు కనుక, నా కార్యక్రమాలు తెలిసిన వారు కనుక ఈ ఎంపిక జరిగిపోయింది. అందరూ స్వామి భక్తులే. బాబా వారి ఆశీస్సుల కోసం నేను కాలేజీ వ్యవస్థాపకులైన శ్రీ గోగినేని కనకయ్య గారు, డిఈఓ ఇస్కా వసంత్ కుమార్ గారు కారులో ప్రయాణమై గుంటూరు నుండి ప్రశాంతి నిలయం చేరుకున్నాం. మరుసటి రోజు ఉదయం మా ముగ్గురిని స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు. సింహాసనం వద్ద ఇరుప్రక్కలా కూర్చున్నాం. ఇది జరిగి 30 ఏళ్లు కావచ్చు. బాబా వారి సంభాషణ చాతుర్యం నన్ను మంత్రముగ్ధుణ్ణి చేసిన సన్నివేశం అది. నా వంక చూస్తూ వారన్నారు, ఏమి ప్రిన్సిపాల్ అనిల్ కుమార్, కులుకుతున్నావే? నిర్ఘాంతపోయాను. ఏమి
ప్రిన్సిపల్ అనిల్ కుమార్, కులుకుతున్నావే? నిర్ఘాంతపోయాను. కులుకుతున్నావంటే అది ఎక్కసెక్కను పరిహాసమా, ఎత్తి పొడుపా అనుకుంటున్నాను. ఆ పెద్దల వైపు తిరిగి, బాబావారు అనిల్ కుమార్ ఇంటర్వ్యూ బాగా చేసినాడా అని అడిగారు. చాలా బాగా చేశారు స్వామి, అందుకే సెలెక్ట్ చేశాం అన్నారు. అంతా మీ దయ స్వామి అన్నాను నేను. మంచి సెలక్షన్, బాగా కృషి చేస్తాడు, చాలా మంచిది అంటూ భగవాన్ ఆ పెద్దలను అభినందించారు. నా వంక తిరిగి, నువ్వే నిర్ణయించుకున్నావుగా, ఇంక నన్నడిగేదేముంది అన్నారు చిరునవ్వుతో. చచ్చాన్రా అనుకున్నాను. చెమటలు పోస్తున్నాయి. ఎప్పుడు జాయిన్ అవుతున్నాడు? కాలేజీ వ్యవస్థాపకులను అడిగారు భగవాన్. వెంటనే స్వామి, ఎవరికైనా కాలేజ్ గురించి తెలుసా అని అడుగు చుట్టుపక్కల వాళ్ళకి. ఎనీబడి నోస్ దట్ అబౌట్ కాలేజ్? This was happened 35 years back, Swami told. In those days, చెప్పమ్మా రెగ్యులర్. జేకేఎస్ కాలేజ్ అనుకుంటా సార్, కాదా? ఊహించక ఇక్కడ సమాధానాలు, ఇక్కడ ఊహలకు పనికిరా కూర్చో. సో దిస్ ఇస్ ద కాలేజ్ దట్ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ స్టార్టెడ్ ద ఫస్ట్ రెసిడెన్షియల్ కాలేజ్ అట్ తాడికొండ. గుర్తుగా తీసుకోరు, సెలక్షన్ పెట్టి. ఇప్పుడైతే ఐఐటీల్లో లేదా ఎంసెట్ లో ఎలా తీసుకున్నారో అప్పుడు యూత్ కండక్ట్ ఎగ్జామినేషన్. ఎనీబడి కెన్ రైట్, హూ కెన్ 100 సీట్లో నువ్వు ఎంతో ఉంటాయి అనమాట. అప్పుడు ఇంటర్మీడియట్ +2 అనమాట. అది కాలేజ్, తాడికొండ కాలేజ్. తాడికొండ అంటే మా ఐ నో అరౌండ్ 67 and 68 ఆల్సో. మై సిస్టర్ మ్యారేజ్ వర్ పెర్ఫార్మ్డ్ ఎట్ తాడికొండ. నా వైపు తిరిగి, అన్ని కాలేజీలు స్వామి కాలేజీలు వంటివి అనుకుంటున్నావా? ఈనాడు ప్రిన్సిపల్స్ మాట, వైస్ ఛాన్సలర్స్ మాట ఎవరు వింటున్నారు అన్నారు. భగవానికి ఇష్టం లేదని గ్రహించాను. భగవాన్ నా వంక ఒక్క చూపు చూశారు. నా నిర్ణయం సరియైనది కాదని అర్థమైంది. భగవాన్ అందరినీ చూస్తూ, మంచిది, బయలుదేరండి, కాలేజీ బాగా నడపండి అంటూ ప్రసాదం పంచి పాద నమస్కారం ఇచ్చి గుమ్మం దాకా సాగనంపారు. స్వామి సంభాషణను బట్టి నేను జాయిన్ అవుతున్నట్లు పెద్దలకు అర్థమైంది. జాయిన్ అవ్వటానికి అనుమతి, ఆశీస్సులు లభించలేదని నాకు స్పష్టమైంది. తిరుగు ప్రయాణంలో నా నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలియజేసి నన్ను క్షమించమని కనకయ్య గారిని కోరాను. విషయాన్ని వెంటనే గ్రహించి ఆయన మిన్నకున్నారు. ఈ ప్రహసనంలో ఒకే స్వామి ఒకే సమయంలో ఇరువురితో సంభాషించి ఎవరికి వారు తమకు తాము అన్వయించుకునేలా సంభాషణ చాతుర్యాన్ని ప్రదర్శించటం వారి కృష్ణతత్వాన్ని స్ఫురింపజేసింది. అసలు ఇంతకీ తర్వాతి కాలంలో స్వామి సంకల్పానుసారం నేను వారి విద్యా సంస్థలో పనిచేయవలసి ఉన్నప్పుడు ఇక్కడ చేరటం సాధ్యపడదు కదా. ఇదే సందర్భంలో 1978లోనూ 1979లోనూ అనుకుంటాను, శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ ఇంటర్వ్యూకు వచ్చాను. ఆ సమయంలో నా మేనల్లుడు స్కూల్లో చదువుతూ ఉండేవాడు. మీ మామయ్యే ప్రిన్సిపల్ రా అని స్వామి అనేవారట. ఈ విషయం శ్రీ అమరేంద్ర, శ్రీ సుదర్శన్ గార్ల దాకా చేరింది. వారితోనూ స్వామి ఇదే మాట అన్నారట. ఇంటర్వ్యూకి ఇద్దరమే వచ్చాం, నేను, రెండో వారు శ్రీ ఆదూరి శ్రీనివాసరావు. ఆ ఉదయం స్వామి రావటం, సాయి గీతను పలకరించి పండ్లు తినిపించి మా ఇద్దరిని ఆశీర్వదించటం జరిగింది. శ్రీనివాసరావు అన్న, నువ్వే సెలెక్ట్ కావాలి అన్నాడు. కాదు శ్రీనివాసరావు, నువ్వే సెలెక్ట్ అయితే మంచిది, నాకు చాలా బాధ్యతలున్నాయి ఇంకా అన్నాను. ఆ సాయంకాలం డాక్టర్ సూరి భగవంతం గారితోనూ, జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ శ్రీ నక్రా గారితోనూ స్వామి మాట్లాడటం నాకు కనిపించింది. తెల్లవారిన తర్వాత ఉదయం ఇంటర్వ్యూ రూమ్లో అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చాక, బయలుదేరు బంగారు, నిన్ను నా కాలేజీకి ప్రిన్సిపాల్ చేస్తాం, అక్కడ
ఇక్కడ చేరేదేమిటి అన్నారు స్వామి. నాకు ఏ ఆర్డరు రాలేదు, నేను చేరటం జరగలేదు. బహుశా ఉమ్మడి కుటుంబ బాధ్యతలు, ఎదిగిన పిల్లలు, కొత్తగా పాత ఇంటిని డాబాగా మార్చటంలో కలిగిన ఆర్థిక ఇబ్బంది, సర్వమెరిగిన స్వామి అప్పటికి నిలుపుదల నా మంచికే చేసి ఉంటారని ఆలస్యంగా గ్రహించాను. అప్పట్లో శ్రీ ఈ సుదర్శన్ శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ గా ఉండేవారు. శ్రీ సుదర్శన్ ఆయన నా ప్లాట్ లాగా రీసెంట్లీ ఐ నో ఇట్. శ్రీ సుదర్శన్ స్ఫురద్రూపి, చక్కని వక్త, ఆదర్శ అధ్యాపకుడు. స్వామి ప్రసంగాలను ఆంగ్లంలోకి అనువదించటంలో అందివేసిన చెయ్యి దిట్ట. కానీ స్వామి వాక్కు సత్యవాక్కు, జరిగి తీరవలసిందే. 10 సంవత్సరాల తరువాత 1989లో బాబావారు నన్ను బృందావనం కాలేజీకి ప్రిన్సిపల్ గా నియమించడం జరిగింది. ఇల్లు వాకిలి పట్టకుండా ఈయన అక్కడే కూర్చుంటే ఎలాగా? ఎన్ని పనులు, ఇందరి బాధ్యతలు, కష్టం కదా స్వామి. ఈయన పుట్టపర్తిలోనే కూర్చుంటే ఇబ్బంది కదా అని మా ఆవిడ అనుకుంటున్న రోజున నాకు పత్తిలో స్వామి పాద నమస్కారం ప్రసాదం ఇచ్చి పంపేవారు. పైగా దసరా రోజులైతే రేపు మీ ఆయన మాట్లాడుతాడు అని ఆమెకు కలలో చెప్పిన రోజునే స్వామి నన్ను ప్రసంగించమనటం జరిగేది. స్వామికి టైం, స్పేస్ అడ్డురావు, దేశ కాల పరిధులు వారికి వర్తించవు. వారు సాక్షాత్ భగవంతుడే. ఓం శ్రీ సాయిరామ్. నీలాంటి టైం మేనేజ్మెంట్ అందరు కూడా బాగుంది మాకు. ఫంటాస్టిక్, గాడ్ బ్లెస్ యూ. బతికెంతకాలం ఇలా బతుకు. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్య శ్రీకరణాలకు హృదయపూర్వక ప్రణామాలు చేసుకుంటూ జ్ఞాపకాల పందిరి తరువాయి భాగంలోకి వద్దామండి. 20వ చాప్టర్, పేజీ 137వ పేజీ. సర్వధర్మ ప్రియ దేవ. అరే, 3 గదుల ఆశ్చర్యం. అమ్మా, నిజమేనా? నా గుండెకు 3 గదులే ఉన్నాయట కదా. జపాన్ దేశీయుడైన శాస్త్రవేత్త హయకోవా తన తల్లిని ఫోన్లో అడిగిన ప్రశ్న ఇది. అవును, నిజమేనాయన. ఈ విషయం నీకు ఎలా తెలిసింది? ఆ వృద్ధురాలు ప్రశ్నించింది. అమ్మా, ఇప్పుడు నేను శ్రీ సత్యసాయి బాబా వారనే అవతారమూర్తి క్షేత్రమైన ప్రశాంతి నిలయం నుండి మాట్లాడుతున్నాను. ఈ ఉదయమే బాబా వారు ఇంటర్వ్యూ అనుగ్రహించి నీ గుండెకు 3 గదులు, ఈ విషయం నీ తల్లికి ఆసుపత్రిలో నువ్వు పుట్టినప్పుడు డ్యూటీ చేసిన డాక్టర్కు మాత్రమే తెలుసు అన్నారు. ఆ వైపు నుంచి వింటున్న తల్లి నిశ్చేష్టురాలైంది. నెమ్మదిగా తేరుకొని, ఇంకా ఏం చెప్పారు బాబావారు అని అడిగింది. అమ్మా, ఏం చెప్పమంటావు? ఎంతని చెప్పమంటావు? అంత నమ్మశక్యం కాకుండా ఉంది. నాతో మాట్లాడి ఆశీర్వదించి బంగారు గొలుసు సృష్టించి ఇచ్చారు. దాని లాకెట్పై 3 గదులు గల గుండె బొమ్మ ఉంది. నాకు చూపిస్తూ నా గుండెకు 3 గదులుంటూ దాని నమూనా అని చెప్పారు. పైగా నేను రోజుల శిశువుగా ఉండగా నాన్నగారు నన్ను మన గురువైన అవలోకితేశ్వర్ బౌద్ధ సాంప్రదాయంలో బోధిసత్వుల్లో ఒకరు మందిరం ముందు పడుకోబెట్టి ప్రార్థించారట. ఆ ప్రార్థన ఫలితంగానే నేను బ్రతికి బట్టగట్టిగా కలిగానట. ఈ మాటలను తన కుమారుడు చెబుతుంటే జపాన్లో ఉన్న తల్లి ఫోన్లో వింటూ ఆనంద బాష్పాలు రాల్చింది. బాబా సర్వదేవతా స్వరూపులు కనుక బుద్ధదేవునికి చేసిన ప్రార్థన కూడా వారికి చేరింది. దీన్నే మనం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అంటుంటాం. బాబా సర్వదేవతా స్వరూపులు గనక బుద్ధదేవునికి చేసిన ప్రార్థన కూడా వారికి చేరింది. నవ్వునప్పుడు కరుణా సింధువుకు
బుద్ధ భగవానుని భంగి కర్పట్టు స్వామి అన్నారు కరుణశ్రీ. నవ్వేటప్పుడు కరుణాసింధమైనటువంటి బుద్ధ భగవానులాగా కనబడతారు అని దాని యొక్క భావం అండి. ఇది కరుణశ్రీ గారి యొక్క కవితలో ఉంది. అంతేకాదు, అతడు సర్వజ్ఞుడతడు, తథాగతుండు, బుద్ధుడాతడు, సర్వార్థ సిద్ధుడతడు అని అత్యంత హృద్యంగా కరుణశ్రీ గారు వర్ణించారు. ప్రశాంతి నిలయంలోని హిల్ వ్యూ స్టేడియంలో బుద్ధ భగవానుని ఎత్తైన శిలా విగ్రహం కొండపై దర్శనమిస్తుంది. పూర్ణచంద్ర సభా మండపంలో శిష్యజన పరివేషితుడై చిన్ముద్ర దాల్చి ఉపదేశం అందిస్తున్న బుద్ధ భగవానుడు దర్శనమిస్తాడు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల చిహ్నంలో ధర్మచక్రము బౌద్ధ ధర్మాన్ని గుర్తుకు తెస్తుంది. ప్రతి సంవత్సరము వేలాది సంఖ్యలో బౌద్ధులు భగవాన్ బాబా వారి సన్నిధిలో బుద్ధ పూర్ణిమను జరుపుకుంటూ ఉంటారు. బౌద్ధ సన్యాసులు, మత పెద్దలు స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు. బాబా వారిని దర్శించాలని, వారి దివ్యవాణిని ఆలకించాలని ఉత్సాహంతో ఉవ్విళ్ళూరుతూ శ్రీలంక, జపాన్, చైనా, నేపాల్, ఇండోనేషియా తదితర దేశాల నుండి బౌద్ధులు అధిక సంఖ్యలో ప్రశాంతి నిలయానికి వచ్చి శ్రీ సత్యసాయి భగవానునిలో బుద్ధదేవుని దర్శిస్తారు. ఆ కరుణామూర్తి సన్నిధిలో ఏకత్వాన్ని అనుభవిస్తారు. శ్రీ సోనం, వారి దేశం సిక్కిం, ఆయన గొప్ప గాయకుడు. అతను శ్రీ సత్యసాయిలో విద్యార్థిగా ఉండగా చాలా సంవత్సరాల క్రితం పూర్ణచంద్ర సభా మండపంలో బౌద్ధ సాంప్రదాయ దుస్తులు ధరించి భగవాన్ దివ్య సమక్షంలో దసరా రోజుల్లో చెప్పినటువంటి ఉదాంతం ఇదండి. మక్కా ఇక్కడే. మక్కా అంటే మన మహమ్మదీల యొక్క పవిత్రమైనటువంటి యాత్రాస్థలం, అది ఇక్కడే ఉంది అనేటువంటి భావన. శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్లో మా బంధువుల కుర్రాడు ఒకడు చదువుతూ ఉండేవాడు. వాడి తల్లిదండ్రులు విదేశాల్లో ఉన్నారు. వీడు బాగా గారాభంగా పెరిగాడు. అందువల్ల అమ్మా నాన్నల కోసం బెంగపట్టడం సహజమే కదా. ఒక రోజున స్వామి ఆ విద్యార్థిని ఇంటర్వ్యూకి పిలిచి అతని తల్లిదండ్రుల విశేషాలను విపులంగా చెప్పేసరికి అతనికి కొంత బెంగ తగ్గింది. అమ్మలగన్న అమ్మ కదా స్వామి, ఎవరినైనా ఊరడించగలరు. లేకపోతే చిన్న చిన్న పిల్లలు 6 ఏళ్ల బుడతల దగ్గర నుంచి హాస్టల్లో ఉంటున్నారంటే అది సాయిమాత సంరక్షణయే కదా. ఒక పర్యాయం ఇరాన్ నుండి వచ్చిన కొందరు ముస్లిం భక్తులను ఇంటర్వ్యూకి పిలిచి ఎప్పుడు వచ్చారు, ఎన్నాళ్ళు ఉంటారు అని ప్రశ్నలు వేశారు. భగవాన్, స్వామి మేము మక్కా వెళ్ళాలి, ముందుగా మీ దర్శనార్థం వచ్చాం అన్నారు. స్వామి అందరినీ దగ్గరికి పిలిచి తమ అరచేతిని చూపించారు. అందులో మక్కా కాబా వద్ద మోకరిల్లిన భక్త సందోహం కనిపించింది. భగవాన్, ఇక్కడే మక్కా దర్శనమైంది, మేము ఇరాన్ తిరిగి వెళ్తాం అన్నారు ఆ భక్తులు. లేదు లేదు, ప్రయాణమై వచ్చారు, తప్పక మక్కా వెళ్ళండి అన్నారు స్వామి. అల్లా అనండి, యేసు అనండి, ఒక్కడే దైవం, అదే భగవాన్ బాబా, యేసు సాయి. ఒకసారి ఫ్రాన్స్ నుండి క్రైస్తవ పీఠాధిపతి బిషప్, ఆయన శిష్యుడు అంటే క్రైస్తవ పీఠాధిపతి బిషప్, ఆయన శిష్యుడు భారత సందర్శనార్థం వచ్చి ముందుగా ప్రశాంతి నిలయం చేరినారు. ప్రొద్దున్న సాయంకాలం స్వామి వారిరువురికి దర్శన సంభాషణాదులు ప్రతిరోజు అనుగ్రహిస్తున్నారు. నిలయంలో అంతటా చెప్పుకుంటున్నారు. ఆ ఇద్దరు ఎంత ఆనందాన్ని అనుభవించారంటే భారతదేశం అంతటా పర్యటించాలనే ఉద్దేశంతో వచ్చిన వారు ఇతర ప్రదేశాల పర్యటనను రద్దు చేసుకొని ఆ కాలాన్ని కూడా ఇక్కడే, అంటే ఈ ప్రశాంతి నిలయంలోనే గడపడానికి నిశ్చయించుకున్నారు. ఆ బిషప్ గారిని చూడాలని నాకు అనిపించింది, అంటే అనిల్ కుమార్ గారికి. మందిరం వరండాలో గుమ్మం ముందర కూర్చునేవారు. ఎలాగైనా సరే
ఆయన్ని తప్పక చూడాలి అనుకొని ఆదివారం ముహూర్తం పెట్టుకున్నాను. బాబా వారు ఆ రోజు ఉదయం కొంతమంది భక్తులను ఇంటర్వ్యూకి పిలిచి తలుపులు మూసేశారు. నేను మెల్లగా వరండాలో నడుచుకుంటూ ముందుకు వెళ్ళి బిషప్ను ఆసక్తిగా గమనిస్తున్నాను. ఇంకేముంది, అకస్మాత్తుగా స్వామి ఇంటర్వ్యూ గది తలుపులు తెరుచుకొని బయటకు వచ్చేశారు. అనిల్ కుమార్, ఇక్కడికి చేరినావే, ఏమి సమాచారం అన్నారు. ఇక నిజం చెప్పక తప్పదు కదా, స్వామి దగ్గర తప్పించుకోలేము. ఉన్న మాట చెప్పేశాను. స్వామి, ఫ్రాన్స్ బిషప్ను చూడటానికి వచ్చాను. బాబా వారు ఫక్కున్నవి, బిషప్ నన్ను చూడటానికి వస్తే నువ్వు బిషప్ను చూడటానికి, బిషప్ దర్శనానికి వచ్చావన్నమాట అన్నారు. చూడండి అంత చమత్కారం. బిషప్ నన్ను చూడటానికి వస్తే నువ్వు బిషప్ దర్శనానికి వచ్చావన్నమాట, అంటే నా దర్శనం నీకు ముఖ్యం కాదు అన్నట్టుగా ఒక చమత్కారంగా మాట్లాడారు. ఈ మాటలు విన్న వాళ్ళు కాలేజీ పిల్లలతో సహా పక్కపక్క నవ్వారు. నేను సిగ్గుతో వెనక్కి వెళ్ళి కూర్చున్నాను. కొద్దిసేపటికి నా కబురుంది. స్వామి ఇంటర్వ్యూ రూమ్లోకి రమ్మన్నారట. లోపల బిషప్, ఆయన శిష్యుడు, బెల్జియం రాణి, ఆమె స్నేహితురాలు కూర్చొని ఉన్నారు. వాళ్లలో ఎవరికి తెలుగు రాదు కదా. స్వామి నాతో అన్నారు, ఈ రోజు బిషప్ జన్మదినం, అందుకని పిలిచాను. నువ్వు కూడా నిదానంగా ఆయన్ని చూడొచ్చు. లోపల ఉన్న నలుగురితోనూ బైబిల్ గ్రంథంలోని విశేషాంశాలను గురించి స్వామి ప్రసంగించారు. నేను గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ వాడిని. నాకు బైబిల్ గురించి కొంత తెలుసు. క్రైస్తవ మఠాధిపతుల సువార్త ప్రసంగాలు చాలా విన్నాను. స్వామి చెబుతుంటే బిషప్ ఒళ్ళంతా కళ్ళు చేసుకొని స్వామిని చూస్తూ నెక్కపుడుచుకున్న చెవులతో వింటున్నాడు. ఓ ఓ అంటూ స్వామి వ్యాఖ్యానాలు విని ఆనంద ఆశ్చర్యాలకు లోనవుతున్నాడు. నేను ఆనందంలో మునిగిపోయాను. చివర్లో స్వామి ఒక చిన్న బంగారు పాత్రను, దానిలో ఒక చిన్న స్పూను సృష్టించారు. ఆ పాత్ర నిండా అమృతం ఉంది. ఇది జాగ్రత్తగా పట్టుకో, ఒక్క చుక్క కూడా పడిపోకూడదు అన్నారు. అప్పటిదాకా అట్లకాడలాగా గట్టిగా ఉన్న నా చెయ్యి స్వామి జాగ్రత్త అని హెచ్చరించాక వణకడం ప్రారంభించింది. ఏం చేయను, అట్లాగే తిప్పలు పడుతూ వారి వెనుక నడిచాను. స్వామి ఆ బుల్లి బంగారు పాత్రలోని అమృతాన్ని ఒకరి తర్వాత ఒకరిని నోరు తెరవమని చెప్పి స్పూనుతో గొంతులో పోశారు. మరి నా సంగతి ఏంటి అనుకుంటుండగా ఇందాక మన అమ్మాయి చదివినట్టుగానే సొప్పనాతి రా నీకు కూడా అంటూ నాకు అమృతాన్ని ఇచ్చారు. ఆ చిన్న పాత్రలో ఇంకా కొంత మిగిలి ఉంది. ఇది ఎవరికా అనుకుంటున్నాను. స్వామి నా వంక తిరిగి, నువ్వు చాలా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటావు, నోరు తెరువు అంటూ నా నోట్లో మిగిలిన ఆ అమృతాన్ని అంతా పోసేశారు. ఇంకా ఆ అమృతం యొక్క మాధుర్యాన్ని ఏమని వర్ణించను. కేవలం నాలుక, గొంతు వరకే కాదు, నాభి వరకు మధురంగా అనిపించింది. ఆ మాధుర్యాన్ని మునుపెన్నడూ నేను ఎరగను. నేను అమృతం సృష్టించి 30 ఏళ్ళయింది. పెద్దవాడు పాపం ఈ బిషప్ కోసం కల్పించాను, ఎవరికి చెప్పకు అన్నారు భగవాన్ నాతో. ఇది నాకు అగ్ని పరీక్ష. నా నోట్లో ఏది తాగదు. అందరూ నాకు తెలిసిన వాళ్లే, కావలసిన వాళ్లే. ఏం చేయాలి అని ఆలోచించాను. ఆ పాత్రను పట్టుకోవడం చేత కొంత అమృతం నా అరచేతిపైకి పొర్లింది. ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వస్తూ అరచేతులు చాచి నడుస్తున్న నన్ను చూచి సేవాదల వారు చుట్టూ ముగారు. ఏంటి సార్, లోపల ఏం జరిగింది అని అడిగారు. నాకు వెంటనే ఒక ఆలోచన పూరించింది. స్వామి ఎవరికి చెప్పవద్దు అన్నారు కాబట్టి నా అరచేతిలో అమృతం పడటం వల్ల ఏర్పడిన గుమగుమలాడే సెంటు వాసన చూపించడానికి ఇబ్బంది లేదు కదా అని అడిగిన వారికి నా అరచేతి వాసన చూపించాను.
ఇక నన్నేమి అడగండి అన్నాను. ఇంటికి చేరుకున్నాను. చేతిలో ఏముంది? అట్లా అరచేతులు తాకి నడుస్తున్నారేమిటి అని అడిగింది ఆవిడ, విజయలక్ష్మి గారు. జరిగిందంతా చెప్పాను. ఆగండి ఆగండి అంటూ ఒక ప్లేట్ తీసుకొచ్చి దాంట్లో చేతులు కడుక్కోమంది. నమ్ముతారో లేదో కానీ ఆ దివ్య పరిమళం ఒక వారం రోజుల దాకా ఆ ప్లేటును అంటి పెట్టుకుని ఉంది. ఈ సన్నివేశాన్ని తలుచుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పలేను అని అనిల్ కుమార్ గారు తన యొక్క ఆనంద అతిశయాన్ని చెబుతున్నారు. మరో ఘట్టాన్ని వివరించాలనుంది. ఆ సంవత్సరం పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ హృద్రోగ వైద్య నిపుణుల యొక్క సరస్సు జరుగుతోంది. అది 2 రోజుల కార్యక్రమం. బాబా వారు మొదటి రోజున ప్రారంభోపన్యాసం గావించారు. 2వ రోజున కూడా సదస్సు ముగింపు సందర్భంగా బాబా వారి సందేశం ఉన్నది. వారి దివ్య ఉపన్యాసానికి ముందుగా 2 వైద్య నిపుణులు వారి అభిప్రాయాల్ని సభాసదులతో పంచుకున్నారు. వారిలో ఒకరు ఇటలీ దేశానికి చెందిన డాక్టర్. ఆయన తన అనుభవాన్ని ఇలా వివరించారు. ఆ ఇటలీ డాక్టర్ గారు చెప్పినటువంటి మాటలండివి. నేను స్వామి భక్తుడిని కాను. సంప్రదాయ క్రైస్తవ కేథలిక్ కుటుంబంలో పుట్టాను. విద్యార్హతలు నైపుణ్యము చేరి నన్ను ప్రభుత్వ అధినేతలకు కూడా వైద్యం చేసే స్థాయిలో నిలబెట్టాయి. నా పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లినా పర్వాలేదు. నిన్నటి నా అనుభవాన్ని చెబుతున్నాను. ప్రశాంతి నిలయంలో మాకిచ్చిన గదిలో ప్రార్థన చేసుకుంటున్నాను. కళ్ళు మూసుకొని ఈలోగా నా భుజాలపైన ఎవరో చేయి వేసినట్లు అనిపించింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తే బాబావారు. సందేహం లేదు, ఘంటాపథంగా చెబుతున్నాను, క్రీస్తు ప్రభువు చెప్పిన 2వ రాక ఇదే. క్రీస్తు ప్రభువు చెప్పిన 2వ రాక ఇదే. భగవాన్ బాబా వారే కాస్మిక్ క్రైస్ట్, యూనివర్సల్ క్రైస్ట్, సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ అని ఆ ఇటలీ డాక్టర్ గారు తన యొక్క అనుభవాలని చెప్పారండి. సర్వధర్మ ప్రియ దేవ సత్యసాయి దేవ అన్న కీర్తన అనుసరించి ఆయా మతస్థులకు వారి వారి మనోభావాలను అనుసరించి సార్ ఎవరైనా బాగా పాడేవాళ్ళు పాడమనండి. అది పాడండి. సర్వధర్మ ప్రియ దేవా సత్య సాయి దేవా. ఎనీబడి కెన్ సింగ్ బ్యూటిఫుల్లీ. సర్వధర్మ ప్రియ దేవా సత్య సాయి దేవా. అల్లా యేసు బుద్ధ గురునానకు, అల్లా యేసు బుద్ధ గురునానకు. जो राष्ट्र महावीर तुम हो, जो राष्ट्र महावीर तुम हो. राम ही तुम हो, कृष्ण ही तुम हो, विश्वरूप तुम हो, विश्वरूप तुम हो. बाबा विश्वरूप तुम हो. साईराम साईराम. సాయిరామ్ సార్. ఆ విధంగా సర్వధర్మ ప్రియ దేవ సత్యసాయి దేవ అన్న కీర్తనను అనుసరించి ఆయా మతస్థులకు వారి వారి మనోభావాలను అనుసరించి దివ్య అనుభూతులను ప్రసాదించి వారిలో విశ్వాసాన్ని గట్టిపరుస్తారు మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఇక చాప్టర్ నంబర్ 21. కాలేజీకి ప్రిన్సిపాల్ గా వచ్చే గుండెదడ, సస్పెన్స్. భగవాన్ ముంబై పర్యటించనున్నారని వార్త తెలిసింది. ఆ రోజుల్లోనే మా 2వ అమ్మాయి వివాహం నిశ్చయించుకున్నాము. భగవాన్ అంగీకారము ఆశీస్సులు అందిన తర్వాతనే పత్రికలు పంచాము. వివాహం తిరుపతిలో జరగవలసి ఉండింది. అది మా స్వస్థలం కాకపోవడం చేత అన్ని ఏర్పాట్లు మేమే చేసుకోవాలి. అందుచేత భగవాన్ ముంబై ప్రయాణానికి 3 రోజుల ముందుగా నన్ను కూడా రమ్మన్నారు అన్న సమాచారం అందటంతో నాకు ముచ్చెమటలు పోశాయి. భగవాన్ ముంబైలో 5 రోజులు ఉంటారట. అంటే ముహూర్తం తేదీ మధ్యలో పడిపోతుంది. ముందు వెనుక 2 రోజులే ఉన్నాయి. స్వామిపై భారం వేసి అంతా వారి సంకల్పానికి వదిలిపెట్టాను.
ఎందుకైనా మంచిదని మాకు బాగా తెలిసిన పెద్దవాళ్లైన దంపతులను మాకు బదులుగా పీటల మీద కూర్చొని వివాహం జరిపించడానికి ప్రత్యామ్నాయం కూడా సిద్ధం చేసుకున్నాం. ధర్మక్షేత్ర ముంబైలో ఉండగా స్వామి ఎల్లుండి అమ్మాయి వివాహం, తమరు అనుమతిస్తే బయలుదేరుతాను అని ప్రార్థించాను. నాకు తెలుసు ఇంకా 2 రోజులు ఉన్నాయి కదా అన్నారు భగవాన్. నోరు మూసుకున్నాను. ఇక ఒక్క రోజు మిగిలింది. ఉదయం స్వామి ఒక ప్రముఖ సేవాదలను పిలిచి అనిల్ని షాపింగ్కి తీసుకెళ్ళు అన్నారు. నాకు నచ్చినవి అందరికీ కొనాను. బిల్లు తర్వాత లెక్క చెప్తానన్నారు. అంతా పూర్తి చేసుకొని మధ్యాహ్న భోజనాలు చేసిన తర్వాత చల్లగా వార్త నా చెవిన వేశారు. నేను కొన్న వాటికి బిల్లు మొత్తం స్వామివారే ఇచ్చేశారట. మధ్యాహ్నం స్వామి ఏమీ ఎరుగనట్లే కనిపించారు. నేను మాత్రం స్వామి యొక్క పాదపద్మాలకు హృదయపూర్వక కృతజ్ఞతాంజలి సమర్పించుకున్నాను. ఇక సాయంకాలం బహిరంగ సభకి జనం బాగా వచ్చారు. రోడ్లన్నీ నిండిపోయాయి. జనం మేడలు మిద్దెలు ఎక్కి కూర్చున్నారు. స్వామి ఉపన్యాసం పెంచేశారు. 1:30 అయింది. చివరిలో 3 భజనలు కూడా అందుకున్నారు. విమానం టైం అయిపోయింది. హారతి ముగిసింది. బాయే ఏరోప్లేన్ వెళ్ళిపోయింది అని చిలిపిగా నవ్వుతూ స్వామి నా దగ్గరకు వచ్చి, విమానం 1 గంట లేటు, ఆపేశాను, ఏమీ పర్వాలేదు, బాల వికాస్ కార్యక్రమాలు చూసుకొని భోజనం చేసి వెళ్ళు అన్నారు. స్వామి ఆజ్ఞానుసారమే చేశాను. నా కోసమేనా అన్నట్లు ఎయిర్పోర్ట్ లో 1 గంట లేట్ అయిన విమానం ఎక్కి మద్రాసు చేరాను. అక్కడి నుంచి కావలి వాస్తవ్యులు, మద్రాసులో స్థిరపడ్డ వాణిజ్యవేత్త, స్వామి భక్తులు శ్రీ వాగిచర్ల కోటేశ్వరరావు గారు కారేసుకుని వచ్చి నన్ను తిరుపతి చేర్చారు. ఆశ్చర్యం వేసింది. స్వామి పంపించినట్టు అనిపించింది. తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర మన సేవాదళ సభ్యులు స్కార్ఫ్లు వేసుకొని ఉన్నారు. విషయం ఏమిటి అని అడిగాను. మీ అమ్మాయి పెళ్ళండి, పెళ్లి వారిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాం అన్నారు. పైగా నారాయణాద్రి ఎక్స్ప్రెస్ లో వస్తున్నారు, బండి ప్లాట్ఫామ్ కి వస్తోంది, మీరు కూడా మాతో వచ్చేయండి అన్నారు. బెత్తరపోయాను. వారితో పాటు నడుచుకుంటూ వెళ్ళి మగ పెళ్లి వారిని రిసీవ్ చేసుకున్నాను. పెళ్లి వారి విడిది ఎక్కడో, కళ్యాణ మండపం ఎక్కడో నాకేమీ తెలియదు. నా మాట నమ్మండి ప్లీజ్. విడిది ఎక్కడా, పెళ్లి ఎక్కడా అని సేవాదళం వారిని అడిగాను. అలిపిరి గెస్ట్ హౌస్ లో 13 రూములు రిజర్వ్ చేశామండి. పెళ్లి వారిని ఏసీ కార్లలోను బస్సులోను అక్కడికి చేరిస్తే ఫలహారాలు అన్నీ చూసుకోవచ్చు అన్నారు తిరుపతి వారు. మరి పెళ్లి ఎక్కడా అని అడిగాను. ఊళ్ళో చాలా చూశారట, చాలా కష్టమైందట. మన సాయి భక్తులు ఒకరికి సినిమా హాల్ ఉంది, ముహూర్తానికి వీలుగా సినిమాలో ఒక షో కూడా నిలుపుదల చేద్దాం అనుకున్నారట. ఈలోగా కళ్యాణ మండపం దొరికిందట. ఇవే నాకు అందినటువంటి వార్తలు. ఆ ప్రకారమే పెళ్లి వారిని విడిదిలో కలుసుకొని మండపం చేరాను. రాత్రి ముహూర్తం. తిరుపతిలోని పద్మావతమ్మ గారి గాత్ర కచేరి, సంకీర్తన, ప్రొఫెసర్ రఘునాథాచార్య గారి ఆశయపూర్వక ప్రసంగాలు ఏర్పాటు చేశారు. నాకు ఏ పని లేదు, అంతా మనవాళ్లే, మన సాయి బంధువులే నిర్వహించారు. సాయి బంధం రక్త సంబంధం కంటే గట్టిదని నా అనుభవం. సాయి బంధం రక్త బంధం కంటే కూడా గట్టిదని నా అనుభవం. నా పనల్లా మాటి మాటికి డ్రెస్సులు మార్చుకొని కెమెరా ముందు ఫోజులు ఇవ్వడంతో సరిపోయింది. ఒక కళలాగా నమ్మశక్యం కాకుండా, నా ప్రమేయం ఇసుమంత కూడా లేకుండా జరిగిన ఈ కళ్యాణ ఘట్టం బాబా వారి మాటలను గుర్తు చేశాయి. మీరు నా పని చేసినప్పుడు మీ పని నేను చూసుకుంటాను. మన పని మనం స్వయంగా చేసుకున్న దానికన్నా 1000 రెట్లు అధికంగా ఘనంగా స్వామి నిర్వహిస్తారు. ఇది ఒక్కసారి మళ్ళీ గుర్తు తెచ్చుకుందామండి. మీరు నా పని చేసినప్పుడు మీ పని నేను చూసుకుంటాను. మన పని మనం స్వయంగా చేసుకున్న దానికన్నా 1000 రెట్లు అధికంగా ఘనంగా స్వామి నిర్వహిస్తారు. స్మాల్ ఎగ్జాంపుల్ సార్, మా అమ్మాయి పెళ్లికి నేను 3 రోజులు సెలవు పెడితే నా కొలీగ్ 5 రోజులు సెలవు పెట్టాడు. మా వాళ్ళు ఆశ్చర్యపోయారు, అమ్మాయి పెళ్లికి 3 రోజులు ఎట్ట చేశారండి.
సాయిరామ్ సార్. ఐ అప్లైడ్ ఓన్లీ 3 days సార్. నా వెనకాల ఇప్పుడు ఇందాక చాలు స్వామి సార్, మా ఒక సోదరిమణి అంది అనమాట, నారాయణ గారని వచ్చేవారు. అంటే మా ఇంట్లో భజన అసలు టైం కూడా చాలా తక్కువ ఉంది. అన్ని అట్లాగా టైట్ షెడ్యూల్లో త్రిమాత గుడికి పోవడం వితౌట్ మై నాలెడ్జ్. మా మేడం ఎంగేజ్ వితౌట్ మై నాలెడ్జ్ ఐమ్ రిపీట్, వితౌట్ మై నాలెడ్జ్ ఎంగేజ్మెంట్ పెట్టుకురావడం, ముహూర్తం పెట్టుకురావడం జరిగింది. నేనేమో వృద్ధులకి బట్టలు కొనేసే పనిలో నేను ఉంటున్నాయి. సో కరెక్ట్ గా మళ్ళీ భజన పెట్టుకొని మనం ఏ కార్యక్రమం చేయవు. అలాగా భజన అంటే మా ఇంట్లో 6 to 7 అంటే 9 దాకా ఎవడు పోడు. ఎట్లా పోమని చెప్పను? మీరు పోతే నాకు భక్తులు ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటే మీరు పోండి నేను పని చేసుకోవాలని, అందులో పెళ్లి టైంలో అలా కూర్చుంటే ఒక సోదరిమని అందనమాట. ఆవిడకి బాగా నమ్మకం. మా సార్ ఎలానే కాల్మీ కాలేజ్ కూర్చుంటాడు, అది బిడ్డ పెళ్లి అయిపోతున్నాను. అలాగనే కాల్మీ కాలేజ్ కూర్చోబెట్టాడండి, బిడ్డ పెళ్లి చేశాడు. కరెక్ట్ గా షిరిడి సాయి, సత్యసాయి కటౌట్లు, నిలువెత్తు కటౌట్ల సమక్షంలో మా అమ్మాయి పెళ్లి అయిందండి. నిలువెత్తు కటౌట్లు, నాట్ స్మాల్ వన్. సినిమా కటౌట్ల సమక్షంలో వేదిక మీద 250 ఫీట్ల వేదిక మీద, మహావేదిక మీద ఫస్ట్ కళ్యాణ మండపంలో ఫస్ట్ కళ్యాణం మా అమ్మాయి పెళ్లి. సాయిరామ్ సార్, అద్భుతంగా ఉంది. మరి 2 ఉదాహరణలు మనకు చక్కగా కనబడుతున్నాయి. ఒకే ఒక మాట, ఒకే ఒక ప్రిన్సిపల్. మరి మన పనులు కనుక మనం స్వామివారి యొక్క పనులు మనం గట్టిగా చేస్తే స్వామి మన పనులు ఇంకెంత ఘనంగా చేస్తారు అనేది ఇక్కడ 2 ఉదాహరణలు మనం చూసుకున్నాం. అనిల్ కుమార్ గారి విషయంలోనూ మన గురువు గారి విషయంలో కూడా అంత వైభవంగా జరగటం నిజంగా అనిల్ కుమార్ గారు ఆశ్చర్యపోయారనమాట. అంటే స్వామి యొక్క సంకల్పాలు, స్వామి యొక్క ఘనకార్యాలు అలా ఉంటాయి అనేది మనకి ఉదాహరణ ద్వారా తెలుస్తోంది. ఎంతటి దయామయులు మన స్వామి అని అనిల్ కుమార్ గారు హృదయంలో ఉప్పొంగిపోయారు. ఆనాడే సంకల్పించారు. 30 సంవత్సరాల కిందటి నుండే శ్రీ సత్యసాయి యూనివర్సిటీ స్పోర్ట్స్ మీట్ చూడటానికి వస్తుండేవాడిని. అనిల్ కుమార్ గారు ప్రతిసారి బాగున్నాయా, మా పిల్లలు బాగా చేస్తున్నారా అనేవారు. ఒక్కోసారి అయితే ఇలాంటి పిల్లలు ఎవరికీ చిక్కరు, ఈ రోజుల్లో అయితే అసలే లేరు అన్నారు. మరో సంవత్సరం మీ కాలేజీ పిల్లలు ఈ ప్రకారం చేయగలరా, మా పిల్లల్ని చూసావుగా అన్నారు. వినయంగా వారితో అన్నారు, స్వామి ఇది పిల్లల ఘనత కాదు, ఈ పిల్లల్ని మా కాలేజీలో చేర్చండి, ఎలా ఉంటారో చూడండి. మీ సన్నిధిలో ఉంటూ మీ కాలేజీలో చదువుతున్నారు కాబట్టి ఎంతటి ప్రతిభావంతులుగా తయారవుతున్నారు. అంతా మీ దివ్య ప్రభావం, మహిమ తప్ప మరేమీ కాదు అని. అది నిజమేలే అంటూ నవ్వేశారు స్వామి. స్వామి యొక్క ఆశీస్సులు, సంకల్పం లేకపోతే అత్యంత స్వల్ప వ్యవధిలో అన్ని రకాలైన క్రీడా విన్యాసాలు ఎవరి శిక్షణ లేకుండా అంత ఉన్నత స్థాయిలో జరపడం అసంభవం. ఏమి మా కాలేజీలో చేరుతావా అన్నారు భగవాన్. నేను మాట్లాడలేదు. వారు ఆశించిన స్థాయిలో మనగలగటం మాటలు కాదు. మహాభక్తులైన శ్రీ రామబ్రహ్మ గారు, అంటే ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు జిల్లా అధ్యక్షులు కోవెలమూడి నారాయణరావు గారి యొక్క నాన్నగారు శ్రీ రామబ్రహ్మ గారు అంటుండేవారు, బాబు నిప్పు మీద నడవాలి కాలకుండా, కత్తి మీద నడవాలి తెక్కకుండా, స్వామి దగ్గర ఉండడం అంటే అంతే. అందువల్లనే నేను నోరెత్తలేదు. చూసారా, 2 ఉదాహరణలు చెప్పారు. బాబు నిప్పు మీద నడవాలి కాలకుండా, కత్తి మీద నడవాలి తెక్కకుండా, స్వామి దగ్గర ఉన్నటువంటి అంతే. అందువల్లనే నేను నోరెత్తలేదు. బాబా వారు మద్రాసు వస్తున్నారు, అక్కడి నుంచి హైదరాబాద్ వస్తారు అన్న వార్త విని మద్రాసు చేరాను. బాబా వారితో మద్రాసు నుంచి హైదరాబాద్. ఒక నిమిషం సార్, నేను కామరాజ్ అనిల్ కుమార్, ఇదంతా రికార్డెడ్ గా ఉంది, మీరు చూసుకోండి. నేను అంబకి చెప్పట్లేదు. నేను కామరాజ్ అనిల్ కుమార్ గారు మాకు 1 year ఫంక్షన్, ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది. నాతో పాటు 4 సంవత్సరాలు చేసిన నా సోదరిమణి అంజనాదేవి ఇప్పుడు జాయిన్ అయిందండి. మీ తర్వాత మీరు కంక్లూడ్ చేస్తే షీ విల్ స్పీక్ 3 minutes అండి. ఈ యొక్క సత్సంగం అయిపోయింది. అనిల్ కుమార్ గారికి ఇంకా సమయం ఉంది సార్, ఇంకా మాట్లాడాలంటే బొంబాయి విషయం చెప్పారు, ఇంకా టైం ఉందంటే ఇప్పుడు మీరు చెప్పబోయే మెడ్రాస్ విషయాలన్నీ కూడా సాక్షాత్ అనిల్ కుమార్ గారి నోట్తో అహం సత్యబోధగా 365 days సత్సంగంలో యూ కెన్ హియర్. అవును సార్, బాబా వారు మద్రాసు వస్తున్నారు, అక్కడి నుంచి హైదరాబాద్ వస్తారు అన్న వార్త విని మద్రాసు చేరాను. బాబా వారితో
మద్రాసు నుంచి హైదరాబాద్కు ప్రయాణించడానికి అదే విమానంలో టికెట్ రిజర్వ్ చేయబడింది. సర్కార్ ఎక్స్ప్రెస్ లో మద్రాసు చేరుకున్నాను. త్వరగా కాలకృత్యాలు ముగించుకొని సుందరం చేరుకున్నాను. సార్థక నామధేయి సుందరం. బొంబాయిలో ఉన్నటువంటి సుందరం సార్థక నామధేయి. అంటే మన మద్రాస్ చాలా అందంగా ముస్తాబైంది. బాబావారు మేడపై నుండి క్రిందికి దిగుతున్నారని తెలిసి వెళ్ళి ముఖద్వారం దగ్గర నిలబడ్డాను. స్వామి వస్తూనే, కమాన్ సార్, ఎప్పుడు వచ్చావు? మెడికల్ ఎంట్రన్స్ లో టైం దొరికిందా అన్నారు. అంటే ఇదంతా కూడా అనిల్ కుమార్ గారితో మాట్లాడినటువంటి మాటలు. ఎంత చమత్కారంగా మాట్లాడారు చూడండి. కమాన్ సార్, ఎప్పుడు వచ్చావు? మెడికల్ ఎంట్రన్స్ లో టైం దొరికిందా అంటే అప్పుడు ముమ్మరంగా మంచి ఎంట్రన్స్ టెస్టుల్లో బాగా మంచి పీక్ స్థాయిలో కోచింగ్ ఇస్తున్నటువంటి సందర్భాలు అన్నమాట. అప్పుడు ఎంసెట్ టైం సార్. నిజంగా అసలు క్షణం తీరికలేదు అనిల్ కుమార్ గారికి. అందుకని బాబా గారు మాకు చమత్కారంగా మాట్లాడారు అన్నమాట. ఇక్కడ నేను మెడికల్ ఎంట్రన్స్ కోచింగ్ లో వేసవి కాలంలో బీజీగా రెండు చేతుల సంపాదించేటువంటి రోజులవి. మీ దయస్వామి అన్నాను. ఎక్కడ దిగావు అని ప్రశ్నించారు. యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లో ఉన్నాను స్వామి అన్నాను. నో ఇక్కడే ఉండు అంటూ సేవాదులు వారికి చెప్పి నా సామాన్ తెప్పించేశారు. నేను ఆంధ్రప్రదేశ్ సత్యసాయి సంస్థల అధ్యక్షుడిగా ఉన్న రోజులవి. కార్యక్రమాలు బాగా చేస్తున్నాను అనుకునే మానసిక స్థితిలో ఉన్నాను. భగవాన్, ఏమి సుందరం చూడటం ఇదే మొదటి పర్యాయమా అంటున్నారు స్వామివారు అనిల్ కుమార్ గారితో. ఏమి సుందరం చూడటం ఇదే మొదటి పర్యాయమా? రా చూద్దు గాని అంటూ స్వయంగా సుందరం అంతా కూడా చూపించారు. రాజసౌధాన్ని మించిన సౌందర్యం టీవీ సుందరంలో కనిపించాయి. అక్కడున్న సేవాదుల వారిని అక్కడ పైకి వెళ్ళడానికి 2 మార్గాలు ఉంటాయి. స్వామి ఒక్కరు మాత్రమే ఇంటర్నల్ మార్గంలోంచి వెళ్తారు. మిగిలిన భక్తులకేమో వేరే మార్గం ఉంటుందండి. ఓకే సార్. ఆ విధంగా రాజసౌధాన్ని మించినటువంటి సౌందర్యము టీవీ సుందరంలో కనిపించాయండి. అక్కడున్న సేవాదుల వారిని పేరున పిలిచి నాకు పరిచయం చేశారు. వారు ఎవరనుకున్నారు? ఒకరు ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్, మరొకరు ప్రొఫెసర్, ఇంకొకరు ఎన్ఆర్ఎంటి జనరల్ మేనేజర్, వేరొకరు పెద్ద సంస్థకు డైరెక్టర్. నా వంక తిరిగి బాబా వారు, నీ స్టేట్ లో ఇలాంటి వారు ఉన్నారా అని అడిగారు. స్వామి, వీరంతా విద్యార్థికులైన అధికారులైతే ఆంధ్రప్రదేశ్ లో భక్తాగ్రగణ్యులు ఉన్నారు స్వామి అన్నాను. ఓహో అట్లానా, బాగానే సమర్థిస్తున్నావే అంటూ చిరునవ్వులు చిందించారు. భోజనానంతరం మధ్యాహ్నం, అనిల్, బెంగళూరు కాలేజీకి ప్రిన్సిపల్ గా వచ్చాయి అన్నారు. నాకు వేరు మాట్లాడే అవకాశం లేక, స్వామి, నేను అప్లికేషన్ పెట్టలేదు, నా ఒరిజినల్ డిగ్రీలు వగైరా తేలేదు, ఎట్లా చేరేది అన్నాను. నేను యూనివర్సిటీ ఛాన్సలర్ గా నిన్ను నియమిస్తున్నాను, నీ కాగితాలు చూడనక్కర్లేదు, ఏప్రిల్లో పత్రిక వచ్చేసాయి, కొడైకెనాల్కి వద్దువు గాని అన్నారు. ఆ సాయంకాలం యాపిట్స్బరీలో వేలాది భక్తులు చేరిన సభా మంటపంలో విశాలమైన వేదికపై వారి సింహాసనం ప్రక్కన కూర్చోమన్నారు. సంగీత కచేరీ జరిగింది. ప్రఖ్యాత గాయనిమణి జానకి శ్రావ్యమైన పాటలు పాడారు. విడ్డూరం ఏంటంటే, జానకి గారు ఒక పాటలో ప్రతి చరణాన్ని 4 భాషల్లో, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో పాడుతుంటే బాబా వారు పరవశించిపోయి నాతో వ్యాఖ్యానింపసాగారు. భగవాన్ సభా మండపానికి వచ్చినప్పుడు, వేదికపై ఆసీనులై ఉన్నప్పుడు, కారులో తిరిగి వెళుతున్నప్పుడు, సినిమా స్క్రీన్లంతా పెద్ద స్క్రీన్లు అన్ని వైపులా ఉంచి బాబా వారి దర్శనం అందరికీ అందేలా ఏర్పాటు చేశారు. చూసావా ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అన్నారు స్వామి. నాకు ఉక్రోషం పొడుచుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ని కదా, ఇంకో స్టేట్ ని పొగుడుతుంటే ఓర్చుకోవటం నా వల్ల కాలేదు. స్వామి, మద్రాసు కదా, స్టూడియోలు ఎన్నో ఉంటాయి, అన్ని అందుబాటులో ఉంటాయి అన్నాను. అది సరేలేవయ్యా, వాళ్ళ భక్తి శ్రద్ధలు గమనించు అన్నారు స్వామి. మనకుండే ప్రాంతీయ భాష, దురభిమాన మమకారాలు మంచిని చూడనివ్వవు, మెచ్చుకోనివ్వవు అంటూ రోగాలు క్యాన్సర్ కంటే ఘోరం. స్వామికి కావలసింది మన భక్తి శ్రద్ధలే తప్ప ఇంకేమీ కావు. మద్రాసులో ఈ 2 ప్రస్ఫుటంగా కనిపించాయి. ఈ ప్రకారం
నన్ను బెంగళూరు కాలేజీ ప్రిన్సిపాల్ గా ఆకస్మికంగా సుందరం వేడుకల సందర్భంగా బాబా వారు స్వయంగా నియమించారు. దానికి అప్లికేషన్లు, ఇంటర్వ్యూలు, సిఫార్సులు ఉండవు. సాయిరామ్ సార్, ఈరోజు ఇంత ఘనమైనటువంటి జ్ఞాపకాల పందిరిలో షెడ్యూల్లో నేను లేకపోయినప్పటికీ నన్ను పురమాయించి ప్రోత్సహించి ఇది చదివేలాగా నాకు ఎంతో ఉత్తేజాన్ని తీసుకొచ్చినటువంటి మన గురువు గారికి, ముఖ్యంగా ఇంత అనుగ్రహ సంపత్తి వారి మనసులో కలిగేలాగా చేసినటువంటి ఆ స్వామి వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఇలాంటి ఆకస్మిక పఠనాన్ని నేను అందించగలిగినందుకు, మీరంతా కూడా వినగలిగినందుకు నా మనసులో నేను ఉప్పొంగిపోతూ నాకు కూడా సువర్ణావకాశం దొరికిందనేటువంటి సంబరపడిపోతూ మరి స్వామివారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆత్మీయ సోదర సోదరి మండలందరికీ కూడా సాయిరాములు చెప్పుకుంటూ, వచ్చినటువంటి అంజనాదేవి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభివాదాలు చెప్పుకుంటూ, నెక్స్ట్ ఛాన్స్ మరి మన అంజనాదేవి గారి యొక్క మాటలు మనం విన్నాం. ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ అండి. సాయిరామ్. యాక్చువల్ గా ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ప్రపంచంలో ఎవరన్నా ఇప్పుడు జ్ఞాపకాల పందిరి ఎవరైనా చదువుతారా? ఎవరు చదవరని నాకు తెలుసండి. ఎవరికి బుద్ధి పుట్టదు సార్. ఎవరికైతే బుద్ధి పుడుతుందండి? ఆయన ఏమన్నా మన అన్న చుట్టమా, మన ఫ్యామిలీ మెంబరా? ఆయన పోయి 2 నెలలు అయింది, అప్పుడే ఎవడు గుర్తు పెట్టుకుంటాడు? అప్పుడే స్వామి పోతేనే లెక్కలేదు మనకి, మనిషి పోతే లెక్కే ఉందండి. బట్ ఒకసారి సార్ చెప్పిన మాటలు ఆయన నోట్లో వినండి, ఎంత వ్యంగ్య. ఆయన నాతో ఒకటే అన్నాడు, లక్ష్మీనారాయణ గారు, నేను చెప్తాం కాదు మీరేనండి, ఇలాగా నన్ను కొసరి చెప్పించుకున్న వాళ్ళు 1/2 an hour కొసరి చెప్పించానండి, ఇంకా టైం ఉంది అంటే నేనే అడిగేవాడిని, సార్ అది బాంబే పర్యటన, ఢిల్లీ పర్యటన, బాంబే చాలా వింతగా ఉంటాయని చెప్పారు. ఇంకా టైం ఉందంటే అప్పుడు మీరు మెడ్రాస్ కదా, ఇప్పుడు మీరు చెప్పిన చూసావు అనిల్ కుమార్ కాలేజ్ ప్రిన్సిపాల్ట అంటే పెద్ద ఎంఆర్ఎఫ్ కంపెనీ డైరెక్ట్, అటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా మెట్ల దగ్గర స్వామికి అంటే ఒక్కొక్క పైకి ఎక్కడానికి ఒక 10 మెట్లకు ఒక సేవాదాలు, 10 మెట్లకు ఒక సేవాదాలు పెట్టారనమాట. ఆ స్వామి గుచ్చి చెప్పటం అనమాట. అంటే స్వామి సేవ అంటే సరే, ప్రపంచంలో రాజులందరూ ఆయనకు పాదాకాంతులు అయ్యారండి. నా రిక్వెస్ట్ మా సోదరిమనండి అంజనాదేవి గారు, నాకు దాదాపు 4 సంవత్సరాలు బట్టి సుపరిచితురాలండి. అంటే పరోక్షంగా సుపరిచితురాలు, మన ప్రత్యక్షంగా వారి గ్రూప్ లోకి వెళ్ళటం జరిగింది, వాళ్ళ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. హీజ్ మై సిస్టర్, నాకంటే చిన్నది. రోజు కూడా ప్రతినిత్యం కూడా ఆధ్యాత్మిక జీవితం గడుపుతుంది. పుణ్య దంపతులు అండి. వారికి మా అంజనాదేవికి నిజంగా అంజనాదేవి అంటే అంజనాదేవి. రిక్వెస్ట్ అంజనాదేవి ఈ స్పీక్ ఫ్యూ మినిట్స్. సాయిరామ్ అంజనాదేవి. నమస్తే అండి. ఆత్మ బంధువులందరికీ నమస్కారం. ముందుగా నీకు ఇబ్బంది లేకపోతే వీడియో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ప్రత్యక్ష అనుభవం భగవాన్ సత్యసాయి బాబాతో మీ అనుభవాలు ఇవాళ మేము పంచుకున్నాం. చాలా ఆనందం మాకు కూడా కలిగింది. మేము ఈ అహం సత్యబోధ దీనికి రావటం మా అదృష్టంగా భావిస్తున్నామండి. మాకు ప్రత్యక్ష అనుభవం స్వామితో లేదు. మీ అందరికీ ఇప్పుడు ఉన్న ఈ ఆత్మబంధువులందరిలో చాలా మందికి ప్రత్యక్ష అనుభవం భగవాన్ సాయిబాబాతో ఉన్నట్లుగా నాకు అర్థమవుతోంది. మీ మాటలు మరీ మీ అనుభవాలు చాలా ఉత్సుకతను రేకెత్తించినాయి. భగవాన్ పట్ల ఇంకా భక్తి శ్రద్ధలు పెరిగినాయి. ఒకసారి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు చేసుకుంటున్నానండి. స్వామిని చూద్దామని పుట్టపర్తి వెళ్ళామండి. మరి నాకు అదృష్టం లేదో ఏమో, అప్పుడు ఆయన ఊటీ వెళ్ళారని అన్నారండి. ప్రత్యేకించి ఎప్పుడూ వెళ్ళలేదు, ఒక్కసారి వెళ్ళాం. మరి అది మాకు అదృష్టం లేదు కాబోలు, మాకు అర్హత లేదేమో స్వామి దర్శనం అనుకున్నానండి. చాలా మా చిన్న పల్లెటూరులో ఉన్న చిన్న వాళ్ళం మేము. చాలా
పసిప్రాయంలో ఉన్నటువంటి వాళ్ళం మేము. మీ అందరి పెద్దలందరి ఆశీస్సులు కోరుకుంటూ, మీ పెద్దలందరి చెప్పినటువంటి చక్కని బోధలు, అనుభవాలు విందామని మేము జాయిన్ అయ్యామండి. చాలా సంతోషంగా ఉంది. మాట్లాడమ్మా, 4 నిమిషాలు మాట్లాడు. ఏం మాట్లాడను లేదు లేదు, ఈసారి మొత్తం నీకు 1 అవర్ సత్సంగం నేనే పిలుస్తాను, నీ అనుకూలం టైం ప్రకారం. అమ్మో, అంత అర్హత నాకు లేదు భలేదండి. మా సాయిరామ్ అండి, మా సిస్టర్ రోజు కూడా భాగవతం చెప్తుంది, విష్ణు సహస్రనామం భాష్యం చెప్తుంది, లలిత సహస్రనామం భాష్యం చెప్తుంది, సుందరకాండ చెప్తుంది. ఆవిడ చెప్పని సబ్జెక్ట్ లేదు. అయ్యో, అన్నీ పుస్తకాలు చూసేనండి. మేము పుస్తకాలు చూసే. ఎవ్వరమ్మా ఈ ప్రపంచంలో ఎప్పుడు మాట్లాడినా పుస్తకం చూసి మాట్లాడాల్సిందే అమ్మా. ఎప్పుడు ఇప్పుడు మేము మాట్లాడక కామరాజ్ అనిల్ కుమార్ గారు చెప్పినా, ఎవరైనా వేదం చెప్పినా, ఇప్పుడు ఎవరో ఒకరు ఆది శంకరాచార్యులు కావచ్చు, ఎవరైనా గ్రంథం రామాయణం ఎవ్వరు చెప్పినా, ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు అంటే ఆయన ఎవరైనా అమ్మా, ఎనీబడి హ్యాస్ సీన్ ద బుక్లెట్ అండ్ దే హ్యావ్ టు టెల్ ఓన్లీ. ఒక్కొక్కసారి స్కూల్ పిలిచి పిల్లలకి మీరు మంచి మాటలు చెప్పండి అని అడుగుతూ ఉంటారు. అప్పుడు నేను ఆ చిన్న పిల్లలకి చెప్పే మాటలు చెప్పమంటే చెప్తా. తప్పకుండా చెప్పు. మేమంతా పిల్లలమే లెర్నర్స్. అయ్యో, అంత మాట అనద్దండి. నాకు లలిత మాతే నాకు అంత నన్ను నడిపిస్తోంది అనుకుంటాను. 40 ఏళ్ల నుంచి ఆ తల్లినే నమ్ముకుని ఉన్నాను. ఆ తల్లి నడిపిస్తోందనే భావంతో, ఆ తల్లి ఎన్నో లీలలు చూపించినట్లుగా నాకు అనిపిస్తుంది. నేను ఏమీ తెలియని దాన్ని నాకు ఒక్కొక్కటి అలా అందరి రూపాల్లో అన్ని నేర్పించి, ఈ స్థితికి అంటే ఈ మాత్రంగా మాట్లాడగలిగే జ్ఞానాన్ని నాకు ఆ తల్లి ప్రసాదించింది. తర్వాత ఆ లలితాదేవి ఆవిడ అసలు నేను ఊహించకుండా చిత్రాన్ని ఆ తల్లి వేయించుకుని మా ఇంట్లో పీఠం వేసుకుని కూర్చున్నట్టుగా నేను భావిస్తాను. అది ఎలా వేసానో నాకే తెలియదు. అది నా జీవితంలో ఒక అద్భుతమైన మరి సంఘటన. అమ్మ అనుగ్రహం ఆ రకంగా నాకు ప్రత్యక్షంగా ఆ రకంగా నాకు అనుభవం అయింది. అట్లా మా అత్తగారు 40 సంవత్సరాల నుంచే అప్పుడు ఇలాగే ఎవరైనా మా తోడుకోడళ్ళు అంటే మన కుటుంబ సభ్యులు ఆవిడకున్న జ్ఞానానికి అడిగేవాళ్ళు మంచి మాటలు చెప్పమని. అలా చెప్తూ ఆ సత్సంగం అలా ప్రారంభమైంది. తర్వాత చుట్టుపక్కల వాళ్ళు వచ్చేవాళ్ళు, 10-15 మంది అట్లా అయ్యేవాళ్ళు. వాళ్ళందరికీ చెప్తూ మరి మా అత్తగారే మమ్మల్ని గురువు గారి దగ్గరికి తీసుకెళ్ళి మా కోడళ్ళని, కూతుళ్ళని, అల్లుళ్ళని, మరి కొడుకుల్ని అందరినీ తీసుకెళ్ళి మంత్రోపదేశం అది చేయించి మమ్మల్ని ఈ మార్గంలోకి తీసుకొచ్చి అలా రోజు చెప్పి ఏ పని చేసుకుంటున్నా ఏదో ఒక మాట చెప్తూ ఉండేది. అలా వింటూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత సత్సంగంలో నువ్వు కూర్చొని చెప్పమ్మా అంటే, అదేంటి నువ్వు మీరు చెప్తుంటే నేను కూర్చొని వినేదాన్నే కానీ చెప్పలేను అంటే, కాదమ్మా నువ్వు చెప్పగలవు, నీకెందుకు, నువ్వు కూర్చో అని ఆ వ్యాసపీఠం ముందు పెట్టి చెప్పమంటే, మరి ఆ గీతా మకరందం పెట్టి చెప్పమండి. అంతకుముందు గీతా మకరందం నేను 14 ఏళ్ళప్పటి నుంచి 2 సార్లు చదివాను. ఏమీ తెలియదు. ఎందుకో మరి ఆ పరమాత్మ అలా చదివించాడు. చదవటమే గాని అత్తగారు చెప్పినవి వింటము. ఆ తర్వాత చెప్తుంటే నేను తప్పులు వస్తే చెప్తాలే అమ్మా, నువ్వు చెప్పమ్మా అని కూర్చుని పక్కన కూర్చుని చెప్పించి అలా నన్ను ఈ మార్గంలోకి చక్కగా తీసుకొచ్చిన గురువు గారు మా అత్తగారే. మా అత్తగారు కాలం చేసి 25 సంవత్సరాలైంది.
ఆ సత్సంగం ఆగకూడదని ఆవిడ కోరిక. ఆ కోరిక ఆవిడే అందరిలో చేరి ఇక్కడికి వచ్చి ఇలా సత్సంగం నడుపుతోంది. ఆ తల్లిదయ్య అత్తగారి రూపంలో మరి ఆ అత్తగారే గాని, అమ్మవారే గాని, అయ్యవారే గాని, ఎవరన్నా గాని ఇలా చక్కని సత్సంగం నడుపుతున్నారు అనుకుంటాను. కరోనా వచ్చినప్పుడు ఎవరిళ్లలో వాళ్ళు ఉన్నప్పుడు మరి ఎలా ఈ ఊపిరి ఉన్నంత వరకు ఎలా జరగాలి అనే అత్తగారి కోరిక, మరి నా కోరిక. అమ్మవారు ఇలా చేసి ఏంటి అమ్మా, ఎందుకు ఇలా చేసావు నాకు తెలియదు, చెప్పమ్మా, ఎందుకు నా నోటితో రావద్దని చెప్పిస్తున్నావు, చెప్పించావు ఎందుకమ్మా అని చాలా బాధపడ్డా. ఆ తర్వాత రోజు వినేవాళ్ళు గ్రూపులుగా భగవద్గీత, లలితా సహస్రం, విష్ణు సహస్రం మా వారు గాని నేను గాని గుళ్ళో గాని ఇంట్లో గాని చెప్తా ఉండేవాళ్ళు, నేర్పుతా ఉండేవాళ్ళం. వాళ్ళు అన్నారు, వినేవాళ్ళు, మీరు చెప్తే మాకు ఆన్లైన్ లింక్ పెట్టండి, అప్పుడు ఎవరింటో వాళ్ళు ఉండి వింటామంటే, అమ్మో నాకు అంత సామర్థ్యం లేదమ్మా, ఏదో మీరు ఇంటికి వస్తే 2 ముక్కలు నా నోట్లో ఉన్నాయి మీకు ఏదో పంచుతున్నాను, అంతేగాని నాకు అంత సామర్థ్యం లేదంటే, పెద్ద పెద్ద వాళ్ళ ఉపన్యాసాలు ఉంటాయి అవి వినండి, ఆన్లైన్ పెట్టి నేను చెప్పే అంత సామర్థ్యం నాకు లేదమ్మా అంటే, కాదా అంటే మీరు చెబితే మాకు అర్థమవుతుంది, పెద్ద పెద్ద వాళ్ళు చెప్పేవి మాకు అర్థం కావు, మేము ఇప్పుడు వినేయే ఫోన్లో వింటాం, మీకు ఎవరు ఎదురుగుండా ఏం మనుషులు ఉండరు కదా, ఈ ఇప్పుడు ఉన్న మనుషులు కూడా ఉండరు ఫోన్లో అని చెప్పి వాళ్ళే ఒకళ్ళు వచ్చి లింక్ పెట్టి ఇచ్చి, ఇంకొకళ్ళు అభిప్రాయం ఒకళ్ళది, లింకు పెట్టింది ఒకళ్ళు, మళ్ళీ లలితా సహస్రం అర్థం చెప్పమని చెప్పింది ఒకళ్ళు. అమ్మా, ఇన్ని రూపాల్లో నాకు ఆజ్ఞ ఇచ్చావా, నన్ను మరి ఆజ్ఞ ఇచ్చావు, బానే ఉంది, ఆ ఆజ్ఞని శిరస వహించి నడిపించి భారం కూడా నీదే కదా అనుకుని అలా లలితా సహస్రనామం భాష్యం పుస్తకం తీసుకుని అది మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో విని ఉన్న అనుభవం మీద కొంచెం మనకు తెలిసింది 4 ముక్కలు చెప్తుంటే, మాకేం తెలియదు కదండి మీరు చెప్పండి అని అంటున్నారు. ఏదో తెలిసింది పంచటం, పంచితే పెరిగేది ఒక్కటే జ్ఞానం అని చెప్తారు కదా. అరే, మనం ఉన్నదే బ్రతికింది, మాకు 15 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయింది, ఇద్దరము వెళ్ళిపోవలసిన వాళ్ళం, బ్రతికాం. మా వారికి 4 రోజుల్లో 3 సార్లు బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. అసలు నమ్మకాలే చెప్పలేదు. డాక్టర్ గారు అయితే 2 సార్లు చేశాను కానీ 3ఓసారి నేను ఎవరికి చేయలేదు అంటే, చెయ్యండి అని మా అబ్బాయి ధైర్యం చేసి డాక్టర్ గారికి చెప్తే, మా వారు ఆ టైంలో నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతాను, నాకేం వద్దు, నన్ను పంపించేయండి అంటుంటే, అది విని అందరూ బాధపడ్డారు. నేను అప్పుడు మంచంలో ఉన్న, యాక్సిడెంట్ అయింది కదా, నేను కదలలేని స్థితిలో ఉంటే మా వారు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ టెస్టులు చేయించుకుంటున్నారు, వస్తారు టెస్టులు అయ్యాక అని చెప్పారు. అంతేగాని ఇట్లా ఆపరేషన్ కూడా చెప్పలని, తట్టుకోలేనని అసలే మంచంలో కదలేని పరిస్థితిలో ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఆయన 15 రోజులు హాస్పిటల్లో ఉండి 3 సార్లు ఆపరేషన్ చేయించుకుంటే, ఆ డాక్టర్ గారు, అయ్యా నువ్వు చిరంజీవి అయ్యా, నీకు ఇంకేం డోకా లేదు అని చెప్పారంట. అది మేము ఎప్పుడో చేసుకున్న పుణ్యమో, ఇప్పుడు చేసుకున్న పుణ్యమో మాకు తెలీదు. అమ్మ దయ అంత అపారంగా ఉండబట్టి మేము ఇలా చల్లగా మేమిద్దరం మళ్ళీ లేచి తిరిగి ఇలా పనులు చేసుకుంటూ ఒకరికి కావలసిన సహాయం గాని అలా చేసుకుని 9 నెలలకి నేను నా అంతటి లెగవగలిగాను మంచం నుంచి. ఎందుకు బ్రతికించావు దేవుడా, తీసుకెళ్ళిపోతే బాగుండు కదా, సగం వయసు కూడా లేదు, ఈ వయసులో ఇట్లా పడుకోబెడితే ఎవరు చేయగలరు, ఎట్లా బ్రతుకుతాము అని ఏడ్చేదాన్ని. ఎందుకమ్మా నువ్వు
ఇన్ని లీలలు నాకు ఎట్లా అన్ని మంచి చూపిస్తావు, చెడు చూపిస్తావు, చెడును తట్టుకునే సామర్థ్యం కూడా ఇవ్వాలి కదా నువ్వు, మరి ఎందుకమ్మా బ్రతికించావని ఏడ్చేదాన్ని. అలా ఆ తల్లి అనుగ్రహం చేత మళ్ళీ మేము ఇద్దరము కూడా చక్కగా లేచి తిరిగి, మరి ఏదైనా ఒక జీవితం ఉంది అంటే సార్థకం ఉండాలి కదా. అమ్మా నువ్వు బ్రతికించావు, ఈ బ్రతికించిన ఈ జన్మని ఇప్పటికి పునర్జన్మే మాది, ఆ జన్మని నీకే అంకితం చేసే శక్తిని నాకు ఇవ్వమ్మా అని రోజు వేడుకుంటాను. ఆ తల్లి దయ వల్ల నాకు కాలికి ఆపరేషన్ చేసి స్క్రూ లాంటిది వేశారు. అప్పుడు నడవగానే నా అంతటి నేను లెగవగలిగి నడవగలిగాను. ఆయన యాక్సిడెంట్ అయినప్పుడు ఒక గండం గడిచింది, ఆపరేషన్ అయినప్పుడు ఒక గండం గడిచింది. మా మాంగళ్యం మేమిద్దరం ఇలా చల్లగా ఉన్నామంటే ఆ తల్లి దయని మేము ఎప్పుడు కూడా ఆ అమ్మని అలా మనసులో నింపుకుని అలా ఉంటున్నామండి. ఆ తల్లి దయ వల్లే మేము ఇలా ఉన్నాం. అట్లా పిల్లలకి ఎక్కడికి వెళ్ళినా పిల్లలకి ఏం చెప్తాను అంటే ఎక్కువగా లేవగానే ఏం చెయ్యాలి అని అడిగితే పిల్లలు ఏమీ చెప్పలేరు కదా. అందుకని కళ్ళు తెరవగానే అరిచేతులు చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరి అని మనం ఆ శ్లోకం చదువుకోవాలి. కరాగ్రే అంటే చివర్లో లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతీదేవి, చివర్లో పార్వతీదేవి ఉంటారు. కరమూలే అంటే మూలం. అలా ఆ తల్లిని, ఆ ముగ్గురు అమ్మల్ని లేవగానే అరిచెయ్యి చూసుకుని నమస్కారం చేసుకుని ఆ శ్లోకం చదువుకుంటే లక్ష్మీదేవి మీకు చక్కని ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఐశ్వర్యం అంటే ధనం ఒక్కటే కాదు, ప్రతిదీ ఐశ్వర్యమే. ఇప్పుడు అష్టలక్ష్ములు అన్నారు, ధనలక్ష్మి కాకుండా మామూలుగా అందరికీ తెలిసింది అష్టలక్ష్ములు ఉన్నారు కదా. ఆ అష్టలక్ష్ములే కాకుండా మనకి ఏ కొంచెం భోగం, యోగం, ఐశ్వర్యం ఏది ఉన్నా అక్కడికి తల్లిదండ్రులున్నా, తోబుట్టువులున్నా, మరి మంచి స్నేహితులున్నా, మంచి స్థలం అంటే ఊర్లో మనమున్నా, మంచి స్థలంలో మనమున్నా, మరి మంచి ఏది జరిగినా, మనకి ఏ మంచి జరిగినా, మనకి ఏ వస్తువు లభించినా, ఏది లభించినా లక్ష్మీదేవి అనుగ్రహం. మనకన్నీ కావాలి జీవితంలో. చిన్న పిల్లలు మీరు అన్ని కోరుకుంటారు కదా, అవన్నీ ఇవ్వాలంటే లక్ష్మీదేవి ఇస్తుంది. అందుకనే ఆ లక్ష్మీదేవిని తలుచుకోవాలి. సరస్వతీదేవి మధ్యలో ఉంటుంది. ఆ సరస్వతీదేవి మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానమే మరి చదువు. జ్ఞానం అంటే అన్నీ జ్ఞానాలే, ఏది తెలుసుకున్నా జ్ఞానమే. కాకపోతే వాళ్ళు చిన్నపిల్లలు గనక మీకు మంచి చదువులు వస్తాయి, అన్ని విషయాలు చక్కగా తెలుసుకోగలుగుతారు. మీకు ఏది చదువుకుంటే అది వెంటనే వస్తుంది. అలా రావాలి అంటే సరస్వతీదేవి అనుగ్రహం ఉండాలి. అందుకని ఆ సరస్వతీదేవి అనుగ్రహం కావాలి అంటే మనం తలుచుకుని నమస్కారం చేసుకోవాలి కదా. తర్వాత శక్తి అమ్మవారు పార్వతీదేవి. పార్వతీదేవి ఏమిస్తుంది అంటే, ఇది మనం ఏది చెయ్యాలన్నా మనకి ఒంట్లో శక్తి ఉండాలి. ఆ శక్తి ఇచ్చేది పార్వతీదేవి. శక్తి అంటాము. శక్తి అంటే మనకి కనురెప్పలు తెరవాలన్నా కూడా మనకి శక్తి కావాలి. మనకు అన్ని ఓపిక ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు మనకేం తెలియదు. మరి ఆ అనుభవం వచ్చినప్పుడే తెలియాలి అంటే ఏది కూడా జీవితం చాలదు. ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదు, లెగవలేరు, నడవలేరు, ఆఖరికి కనురెప్ప ఎత్తాలన్నా శక్తి కావాలి. మనం శక్తివంతులంగా ఉండి ఏ పని చెయ్యాలన్నా, ఏది సాధించాలన్నా మీరు చాలా పెద్దవాళ్ళు అవ్వాలి,
చాలా చదువుకోవాలి, ఎన్నో నిర్వహించాలి, ఎన్నో నేర్చుకోవాలి. దాని అన్నిటికీ శక్తి కావాలి. అందుకని ఆ శక్తికి నమస్కారం చేసుకుంటే ఈ ముగ్గురమ్మల అనుగ్రహంతో చక్కగా మీరందరూ కూడా హాయిగా ఆనందంగా ఎంతో చక్కగా పైకి వస్తారు. అందుకని లేవగానే ముగ్గురమ్మల్ని తలుచుకోవాలి అని చెప్పి, దానికి మరి ఇదొక్కటే చెప్తే ఇప్పుడు పిల్లలకి కానీ ఎవరికి మరి తృప్తిగా ఉండదు. అందుకని సైంటిఫిక్ రీజన్ చెప్తేనే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. అందుకని మనం వెళ్ళిపోతూ ఉంటుంది. మరి మనం కళ్ళు మూసుకుని అంతసేపు పడుకుంటే ఆ శక్తి అంతా దాంట్లో ఉంటుంది. ఆ శక్తి మరి కళ్ళు తెరవగానే అది ఎవరి మీద పడినా లేకపోతే ఒక్కసారి తట్టుకోవడం కష్టం. అందుకని ఆ శక్తిని మళ్ళీ మన అరిచేతిలోకి చూసుకుంటే ఆ కళ్ళల్లో నుంచి ఆ అరిచేతిలోకి వెళ్ళి మళ్ళీ ఆ శక్తి మనకే వస్తుంది. మనకి ఇంకా శక్తి వృధాగా పోదు. అందుకని మనము సైంటిఫిక్ రీజన్ అయినా ఆధ్యాత్మికమైన మన కోరికలు తీరాలన్నా అన్ని రకాలుగా కూడా ఆ విధంగా చేయటం అనేది చక్కగా అందరికి శ్రేయస్సునిస్తుంది అని మొదటిగా చెప్పే విషయం ఇలా చెప్పటం అనేది జరిగిందండి. థ్యాంక్ యూ సిస్టర్. అందుకనే నువ్వు బహుశా శుక్రవారం రోజు వచ్చావు. ఇవాళ ఇన్ని రోజులు వదిలిపెట్టి శుక్రవారం రావటం అని చెప్పరాదు. మా సోదరిమనండి, ఇప్పుడు మేము అంటే వీడి గురించి ఒకళ్ళిద్దరికి తెలుసు. కె రామ్మోహన్ రావు తెలుసు, కె సుందరికి తెలుసు, పార్వతమ్మ అని. మేము కరోనా నుంచి 3 కోట్ల హనుమాన్ చాలీసా చేశామండి. అందులో ఒక హనుమాన్ చాలీసా కాదు, ఎక్కడ మహాయజ్ఞము, భగవద్గీత యజ్ఞము, విష్ణు సహస్రనామ యజ్ఞము, ఏ యజ్ఞంలో ఉన్నా ఆ యజ్ఞంలో మా సోదరమని మేజర్ పార్ట్, చిన్న ముక్క కాదు, మేజర్ పార్ట్ అన్నమాట. ఆ విధంగా కరోనా నుంచి ఒక 3 కోట్ల యొక్క హనుమాన్ చాలీసాని చేయడం జరిగిందండి. శ్రీరామనామ లిఖితం కూడా కొన్ని కోట్లు రాయటం, ఒక గ్రూప్ గా అందరం కలిసి. షీ ద మోటివేటర్. ఆ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందాక ఒక మాట బాగా చెప్పింది, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుని ఓకేనండి. వాళ్ళకి ఆవిడ గురువు ఎవరంటే అత్తగారండి. ఈ కలికాలంలో ఎవడన్నా అత్తని ఎత్తిపడేసే అత్త రోజులండి ఇవి. నాకు 2-3 ఉన్నారు సిస్టర్ ఈ గ్రూప్ లో కూడా. మా అత్తగారి దైవాలను అత్తగారు మాట ఎత్తితే పక్క ఒళ్ళు పడే రోజుల్లో మా అత్తగారి దైవం నిజమమ్మా. అత్తగారు అని హూ ఈజ్ రెస్పెక్టింగ్ అత్త మామ. ఇంకేదో మన కాలం కనుక అత్త మామల్ని కాస్త యూఆర్ గివింగ్ రెస్పెక్ట్. ఈ కలికాలంలో అయితే నో అత్త నో మామ. ఈ విధంగా 2-3 ఉన్నారు అత్త మామలు. ఒక బాంబేలో ఒక పల్లవి అని ఒక అమ్మాయి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ కేదార్ శెట్టి మణి అని ఇక్కడ అనకాపల్లి అనమాట, ఆ కోడలు చెప్తుంది అనమాట. ఇంకొక అమ్మాయి ఉంది ఇక్కడ విజయవాడ రాచకొండ లలితని, వాళ్ళ కోడలు అనమాట. మా అత్తగారి దైవాలను వచ్చాయని చెప్పి మొన్న నాకు కలిసింది విజయవాడ వచ్చినప్పుడు. నేను వేమవరం రేపల్లి వస్తే నన్ను చూడటానికి విజయవాడ నుంచి వచ్చారు లాస్ట్ విజిట్ లో 2 months బ్యాక్. సో ఆ విధంగా నువ్వు అత్తని ఆదర్శం. అత్త మీ గురువు గారు అనమాట. ఒకరోజు యూ కెన్ గివ్ ఫుల్ సత్సంగం సిస్టర్. ఫుల్ సత్సంగం మీట్ లో ఉన్నావు, ఓపెన్ చేయి. ఓపెన్. ఈసారి ఫుల్ సత్సంగం చెప్పాలి, నీ ఇష్టం. ఎనీ డేట్, మహిళా డే ఏం పర్లేదు. భలేదాన్ని అమ్మో అనకు నువ్వు. ఇన్ని సత్సంగాలు మహిళా డే చెప్పినా పర్లేదు. August 19th సార్, August 19th చెప్పేసాయి మహిళా డే. రికార్డ్ చేసుకోండి సార్ కోటేశ్వరరావు గారు. August 19th ఐ విల్ బి అవుట్ ఆఫ్ స్టేట్. నేను ఉన్నాను, కార్యక్రమం జరుగుతుంది. ఏమో భగవంతుడు అనుగ్రహిస్తే వాళ్ళ ఇంట్లోనే ఉంటానేమో, నాకు తెలియదు. వాళ్ళ ఇంట్లోనే ఉంటే నా కళ్ళ ముందే మాట్లాడుతుంది. ఓకే. 19th 18th ఐ విల్ బి హ్యావ్ ఫంక్షన్. సో 19th వెళ్తే స్వామి సంకల్పంతో వాళ్ళ ఇంటికే పోవచ్చు. నా కళ్ళ ముందే మాట్లాడుతున్నా చెల్లె. సో యూ రైట్ డౌన్ సార్. వై అంజనాదేవి
ఆ నెంబర్ పంపిస్తాను, కెన్ కలెక్ట్ ది డేటా సార్. అమ్మో, మీరు అంతా ఏం లేదమ్మా, నువ్వు మాట్లాడాలి. నువ్వు లేదమ్మా, నువ్వు యూఆర్ ద రోల్ మోడల్, యూఆర్ ద రోల్ మోడల్. సామాన్యాలు కాదు. ఈ వెంకటలక్ష్మి ఎవరండి? మీ గ్రూప్ మెంబరేనా? వెంకటలక్ష్మి జాయిన్ అయింది? లేదండి, తెలియదు. ఓకే, సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుని యూ కెన్ కంక్లూడ్ చేస్తున్నామ్మా. ఫస్ట్ నీ గురించి చిత్ర చెప్పమా. చిత్ర వెంకటలక్ష్మి అని ఇది హైదరాబాద్ నుంచి చేరారు సార్. హైదరాబాద్ లో ఉంటారు. నేను లింక్ పంపించాను. వెరీ నైస్. వాళ్ళు జాయిన్ అవుతాను అన్నారు. మా ఫ్రెండ్ జాయిన్ అయింది. అంజనేయ దగ్గర ఆకునూరు, విజయవాడ దగ్గర ఆకునూరు. అవును. ఓకే ఓకే, చాలా థ్యాంక్స్ అమ్మా, ధన్యవాదాలమ్మా. చక్కగా చెప్పారమ్మా. నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరమ్మా అత్తగారిని తలుచుకునేది ఈ రోజుల్లో? సాయిరామ్ సార్ మాట్లాడండి. ఒక చిన్న మా సోదరిమణికి అమ్మవారు అంటే నాకు కూడా అమ్మవారు ఇష్టం. నేను ఎప్పుడు గాయత్రి అని చేస్తాను, అయ్యా అని ఎప్పుడు అంటారు. అవి క్యాచ్ అమ్మ. ఓకే పర్సది, వెళ్దాం. జాహ్నే కూడా ఒక అమ్మవారి కీర్తన పాడిన తర్వాత ధన్వంతరి చేస్తుంది గురు. ఆ అమ్మాయి కూడా రెడీగా ఉండమను. నేను నాకు ఇష్టమైన అమ్మవారి కీర్తన అమ్మ, నాకు బాగా మా అత్తగారు నేర్పింది. నాకు కూడా మా అత్తగారు సాయి భక్తురాలు అన్నమాట. 40 సంవత్సరాల పాలకొల్లు నరసాపురం. స్వామిని ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూసిందా. మా అత్తగారి వల్లనే నేను సాయి మార్గంలోకి వచ్చాను. అంటే మా స్పిరిచువల్, ఇప్పుడు నువ్వు స్వామిని చూడలేదు, స్వామిని చూడకపోయినా మీది ఆధ్యాత్మిక కుటుంబం. స్వామి కోరుకుంది కూడా నువ్వు భగవంతుడు భక్తుల దేవుడు ఉన్నాడు, నమ్మమన్నాడు అంతే. సాయిబాబా ఉన్నాడా, ఆంజనేయ స్వామి ఉన్నాడా, లేకపోతే అమ్మవారు ఉన్నారా, లేకపోతే లక్ష్మీనారాయణ, దేవుడు ఉన్నాడు. ఫస్ట్ ఆ నమ్మకం ఉండాలా. దేవుడు ఉన్నాడు అని నమ్మకం ఉంటే నువ్వు శంకరుని బుధిస్తావా, అయ్యగారినా, అయ్యప్ప స్వామి, యేసుప్రభ, దెన్ ద నేమ్స్ విల్ కమ్. నాకు దేవుడు అంటేనే ఇష్టం లేదు. దేవుడు ఫస్ట్ దేవుడు ఉన్నాడు, ఇది పంచాక్షరి మంత్ర. అందుకని స్వామి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భాగవతే వాసు, ఈ మంత్రాలు చెప్పడు. దేవుడు ఉన్నాడు, ఇది పంచాక్షరి మంత్ర. దేవుడు ఉన్నాడు నేను నమ్మాను అంటే అప్పుడు నీ ఇష్టం, ఎవడని నమ్ముకో. నువ్వు ఒక అమ్మవారి కీర్తన పడి ఒక చిన్న స్మాల్ స్టోరీ, నువ్వు గురువు గారు అన్నావు కనుక గురు పూర్ణ నడుస్తుంది మా దగ్గర. జయ జయ దేవి రామా, నాకు అమ్మవారికి బాగా ఇష్టమైన భజన అమ్మ ఇది. జయ జయ దేవి గిరిజామాత, జయ జయ దేవి గిరిజామాత, జయ జగదంబే ప్రణవ స్వరూపిణి, జయ జగదంబే ప్రణవ స్వరూపిణి, జయ జయ దేవి గిరిజామాత, అష్టభుజాంకిత అఖిలాధారిణి, అష్టభుజాంకిత అఖిలాధారిణి, జయ యోగీశ్వర హృదయ నివాసిని. ఎక్కడుంటుంది అంటే ఎదుగుతోంది అమ్మవారు. ఎవడు యోగుడు దొరుకుతాడా? జయ యోగీశ్వర హృదయ నివాసిని, జయ జయ దేవి జయ జగదాంబే ప్రణవ స్వరూపిణి, అష్టభుజాంకిత అఖిలాదా, అదృష్టవంతురాలే అంబటి విజయలక్ష్మి కూడా. అష్టభుజాంకిత అఖిలాధారిణి, జయ యోగీశ్వర హృదయ నివాసిని, జయ యోగీశ్వర హృదయ నివాసిని. సో మన గురువు యొక్క అనుగ్రహం ఉంటే, ఈ గురువు ఇది అన్సీన్ పవర్. ఈ ఊళ్ళో ఉండక్కర్లా, గురువు అమెరికాలో ఉండి కూడా, అంతరిక్షంలో ఉండి కూడా మనకు దీవెనలు ఇస్తాడు. ఎంత గురు పరంపర. దత్తాత్రేయ అవతారం అంతా జ్ఞానావతారం అనమాట. అప్పుడు ఈ జ్ఞానావతారం రావటం పోవటం ఉండదు, ఆల్వేస్ బి దేర్. ఈ ప్రపంచంలో యొక్క ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని సంస్కరించేదాకా అవతారం ఉంటూనే ఉంటుంది. హౌ టు గెట్ ద గ్రేస్ ఆఫ్ ది గురు యొక్క అనుగ్రహాన్ని మనం ఏ విధంగా సాధకుడు పొందవచ్చు అంటే, స్వామి ఒక సందర్భంలో చెప్పిన బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పుకుని యూ కెన్ కంక్లూడ్ ద సెషన్ టుడే అండి. స్వామి narrated on one Guru Purnima this incident. ఒక వ్యక్తి అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. అరణ్యం అంటే పులులు తెలుసు,
పులులు అంటే నారసింహ అవతారం. మన బాగా చెప్పాడు రుద్రంలో. లయన్ ఎందుకు భయపడతా అంటే తలకాయని చూసి అనమాట. నరసింహ అవతారంలో మెయిన్ తలకాయ అనమాట. పుట్టపర్తి సాయిబాబాలో దేహంలో శరీరం సంగతి దేవుడు మొత్తం తలకాయ అంతా ఇంతలా ఉంటుంది, స్వామి తలకాయ. ఒక్కో సందర్భం నాకే భయం వేసి ఇదేంద్ర ఇంతలా ఉంది తలకాయ, పెద్ద తలకాయ కనపడుతుంది స్వామి తలకాయ జుట్టు. బికాజ్ లయన్ కి ఫేస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. ఆ లయన్ మనం చూసి భయపడుతున్నా, లేకపోతే లయన్ కింగ్ గా ఉందంటే దాని ముఖము ఆ విధంగా భగవంతుడు క్రియేట్ చేశాడు. నరసింహ అవతారంలో కూడా మెయిన్ ఫేస్ ఇది ఇండెక్స్ అనమాట. సో నరసింహ అవతారం ఈ లోకంలో వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో, ప్రస్తుత కాలంలో పరిస్థితులు అలా ఉండేటప్పుడు సత్యసాయి బాబా ఇంత తలకాయ వేసుకుని వచ్చాడని చెప్పాడు మన రుద్రంలో. అద్భుతంగా చెప్పాడు. ఫ్యాంటాస్టిక్ నారేషన్. ఒక భయంకరమైన పులి ఎదురుగా వచ్చింది ఇతనికి. వెంటనే అతడు ఎవరైనా పులి వాంట్ టు సేవ్, మనం రక్షించుకోవడానికి కాపాడుకోవడానికి మర్రి వృక్షాన్ని అధిరోహించాడు. ఈ కథ మాకు ఎవరికి తెలియదంటే కాదు, అన్ని కూడా మనం పునశ్చరణ చేసుకుంటున్నవే, అందరికి తెలిసినవే. ఇప్పుడు చెప్పే ఉదాహరణ సీతాదేవి హనుమంతుడికి చెబుతుంది అశోకవనంలో. నేను నాటి కూడా వేయించాను. ద సేమ్ వాజ్ నారేటెడ్ బై, నువ్వు మాట్లాడదు కదా 2 నిమిషాలు వెయిట్, నేను నీకు కూడా అవకాశం ఇస్తాను. ఈ ద సేమ్ స్టోరీ వాజ్ నారేటెడ్ బై సీతాదేవి టు హనుమ ఇన్ అశోకవనం. సో దగ్గరలో మర్రి వృక్షం ఎక్కేటప్పుడు తలెత్తి పైన చూసేటప్పుడు పైన ఎలుగుబంటి అతను చూస్తోంది. కింద నుయ్యి పైన గొయ్యి, కింద పులి పైన ఎలుగుబంటి, వాటి యాచుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండేటప్పటికీ ఆ చెట్టును ఆనుకుని ఒక పాటుపడ్డ బావి ఉంది. జాగ్రత్తగా వినండి. ఆ చెట్టు కూడా ఒకటి బావిలోకి దిగి ఉండినది. అతడు ఆ చెట్టు ఊడలను పట్టుకొని వేలాడసాగినాడు. ఆ సమయంలో పైనుంచి ఏదో ఒక ద్రవం బొట్టుగా అతని నోట్లో పడింది. తలకాయ ఎత్తి పైకి చూశాడు. తేనె పట్టు నుంచి తీయని తేనె బొట్లు. అని అంటే తెలుసు కదా, నమ్ముతాం. ఇందాక ఇంటర్వ్యూ రూమ్ లో స్వామి క్రియేట్ చేసిందే హనీ. మొన్న కూడా నేను 1965 ప్రాంతంలో స్వామి మన ముక్కోట ఏకాదశి రోజు, ఆ రోజు అందరూ కూడా అమృతం తాగితే ఏ విధంగా అయితే దేవతలు అమృతం పంచిపెట్టేవారట. స్వామి చేత అమృతం ఇచ్చినా కానీ మనకి మరణం మస్ట్ అన్నమాట. స్వామి ఆ మాట నొక్కి చెప్పారు. నా చేతితో అమృతం తాగితే మీరు బతుకు. ఓ నెహతు గో జగత్ జా అంటే పుట్టు గతండి. ఏదో రోజు వెళ్ళవలసింది, అవతార పుత్రుడే వెళ్ళిపోయాడు. మనం ఎంత టు గో టు లీవ్ దిస్ ప్లేస్. దాని గురించి ఆలోచన వద్దు మనకి. మనం ఉండగా బతుకుండగా జీవన్ముక్తి కావాలి. బతుకుండగానే జీవన్ముక్తి ఎలా వస్తుందో అంటే సీదా ఏ ఒక్క ఆధ్యాత్మిక మార్గం పట్టుకున్నా, భగవన్నామం పట్టుకున్నా, వాళ్ళ పంచన చేరినా చాలు మనకి. ఇప్పుడు మా సోదరిమణి లాంటి వాళ్ళు పంచన చేరినా చాలు. తేనెపట్టు నుంచి తీయని తేనెపట్లు. అతనికి ఎంతో ఆనందం. హి వాస్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నిజంగా ఇది బ్రహ్మానందం కాదు. యాక్చువల్గా ఇవాళ బ్రహ్మానందం పరమ సుఖం చెప్దాం అనుకో టైం లేదని పోస్ట్పోన్ చేశాను. దిస్ ఇస్ నాట్ బ్రహ్మానంద. ఒక హనీ డ్రాప్ పడితే బ్రహ్మానందమా? ఇట్స్ నాట్ బ్రహ్మానంద. సో విల్ సీ ఆన్ సమ్ అదర్ డే. ఎందుకంటే ఆ సమయంలో భయంతో అతని గొంతు ఎండిపోయి ఉంది. భయం వేసినప్పుడు ఇంకేమైనా నోరు గద్గదం అవుతుంది, మాట రాదు. మరి సత్సంగం కంటిన్యూ చెప్పేవాళ్ళు ఒక పక్కన వాటర్ బాటిల్ ఎందుకు పెట్టుకుంటారంటే అప్పుడప్పుడు మాట్లాడి నోటు ఆ పదం రాదు. మా సిస్టర్ తెలుసు, నాకు తెలుసు, మాట్లాడిన వాళ్ళు తెలుసు. ఐ హ్యాడ్ సో మెనీ టైమ్స్ లైక్ దిస్. ఏ సిప్ ఆఫ్ వాటర్, గ్లాసులు తాగరు. ఒక బొట్టు నోట్లో పోసుకుంటే మళ్ళీ నాలుక తడి ఆరుతుంది అన్నమాట. నాలుక పొడి ఆరుతుంది, తడి ఆడటం కాదు. ఆ సమయంలో హి వాస్ లాట్ ఆఫ్ ఫియర్. ఆ భయంతో అతని గొంతు ఎండిపోయి ఉన్నది. తేనెపట్టు వంక చూస్తూ ఉంటే సమయంలో 2 ఎలుకలు తాను పట్టుకున్న వేలాడుతున్న ఊడలను కొరికి వేస్తుంటే చూశాడు. ఇంకేముంది, కాసేపటికి తాను ఆ పాటుబడ్డ బావిలో పడక తప్పదు. ఇంకా చేసే తన గురువును ప్రగాఢమైన విశ్వాసంతో స్మరించసాగాడు. ఇతని పిలుపు గురువునకు అందినది. గురువు ధనుర్ధారులైన 2 శిష్యులను వెంటనే అక్కడికి పంపించినాడు.
వారు కింద ఉన్న పులిని పైన ఉన్న ఎలుగుబంటిని బాణంతో కొట్టి చంపినారు. వేలాడుతున్న వ్యక్తి నిశ్చింతగా కిందకి దూకి తన దారిని తాను పోయినాడు. ఈ కథ అందరికీ తెలిసిందే. ఏముంది సార్ ఇందులో, మనం చాలాసార్లు విన్నాము అంటే చాలాసార్లు విన్నాము, చాలాసార్లు చెప్పిన వాళ్ళు చెప్తారు, విన్న వాళ్ళు వింటూనే ఉంటారు. వాట్ ఈస్ ద ఇన్నర్ సిగ్నల్, అంతరార్థం ఏమిటి? హూ దట్ ఫెలో? ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, జస్ట్ లైక్ అర్జున. మానవునికి ప్రతినిధి. సంసారం అనే అరణ్యములో ప్రవేశించిన మానవుడు ఎన్నో ప్రమాదములను భయభ్రాంతులను ఎదుర్కొనవచ్చు. సంసారము అని స్వామి పెళ్లి చేసుకోవద్దని చెప్పలే ఏ పిల్లవాడికైనా. మీరు ఎప్పుడు మిస్సెస్ అవుతారు, అది క్వాలిఫికేషన్ అంటారు. ఆడపిల్లలు కావచ్చు, పెళ్లి చేసుకోమని స్వామి ఎంకరేజ్ చేశారు, పెళ్లి చేసుకోవద్దని చెప్పలేదు. బట్ ఎలా ఉండాలో ఎంతవరకు అంత బాధ్యత అన్నమాట. కింద ఉన్న పులి, పైన ఉన్న ఎలుగుబంటి, ఆ భయభ్రాంతులు. ఇందులో ఏదో తాత్కాలిక సంసారము, ఏదో ఆధారం దొరికింది, అవే ఊడలు. గృహస్థుని కొంత ఆనందం లభించింది సంసారంలో, అవే తేనె చుక్కలు. ఇంతలో అతని ఆయు ప్రమాణము తరిగిపోతుంది హెచ్చరించింది కాలం. దివారాత్రముల నేలుకలు. మరణభీతితో గురువును స్మరించాడు. గురువు కృప వలన ధైర్య సాహసములు అనే శిష్యులు వచ్చి అతను రక్షించాడు. శిష్యుడు తరించడానికి కావాల్సింది నిశ్చలమైన భక్తి. ఎవరైతే నిశ్చలమైన భక్తితో తన గురువును ఆరాధిస్తారో, పూజిస్తారో, అనుసరిస్తారో, సేవిస్తారో, కొలుస్తారో, తలుస్తారో, లెట్ ఇట్ బి, ఏం చేసినా ఒకటే, పేర్లు వేరు కావచ్చు. అటువంటి నిశ్చల భక్తి నీడెడ్. జీవితమైన అరణ్యంలో చిక్కుకొని మరణ భీతితో తప్పించుతున్న సాధనకి నేనుండగా భయమేల, వై ఫియర్, ఐఎమ్ హియర్, దిస్ ఈస్ ద ప్రామిస్ ది గివెన్ బై షిరిడి సాయిబా. బాబా వాడు మనకిచ్చే నేనుండగా నీకు భయమేలా అంటే మనకు విశ్వాసం ఉండాలి. నేనుండగా భయమేలా అని అభయమిచ్చి ధైర్య స్థైర్యాలను ప్రసాదిస్తాడు గురువు. అటువంటి గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే మనకి జగద్గురువు, భగవంతుడే గురువు. మనకు లౌకికమైన గురువులు ఉన్నారు, చాలా మంది ఉంటారు కూడా. ఆ టాపిక్ డిఫరెంట్ అండి. పరిపూర్ణమైన విశ్వాసంతో ఈ యొక్క గురువు సూచించిన మార్గంలో వెళ్తూ మనందరం కూడా జీవన్ముక్తులు అవుదాము. అటువంటి శక్తిని ఆ భగవంతుడు మనందరూ కూడా, సద్గురు మనకి అందరికి కూడా కరుణ ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జై సాయిరామ్. జై సాయిరామ్. జై సాయిరామ్.